శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఆధ్యాత్మికతలో తెలుసుకోవాలి అంటారు, ఏమి తెలుసుకోవాలి? కొంతమంది అనేక మతాల పేర్లతో దేవుణ్ణి తెలుసుకోవాలని చెబుతున్నారు. ఆ దేవుడు అంటే మతాలన్నీ భిన్న భిన్న అభిప్రాయాలతో ఉన్నాయి. ఎవరి మతం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి, అన్నీ ఒకే సత్యాన్ని చెప్పటం లేదు. అసలు ఇందులో సత్యమేంటి? అసలు మనిషి ఏం తెలుసుకోవాలి అంటే ఆయన చాలా పెద్ద ఉత్తరం రాశారు. ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ తెలియజేస్తూ దేనిని నమ్మాలి, ఏది నిజమని నమ్మాలి, దేనిని తెలుసుకోవాలి, అసలు ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఇలా అనేకం రాశారు. అంటే అవన్నీ వారి అభిప్రాయాలు, అంటే వారికి ఉన్న సందేహాలు. అయితే సగటు మానవుడికి ఇప్పుడున్న ప్రపంచంలో ఆ సందేహాలన్నీ ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ ఒకే విషయం చెప్పబడుతూ ఉంటే అందరూ నమ్మేవాళ్ళు. ఎక్కడైనా సరే, భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా, ఇప్పుడు భౌతికంలో వస్తువులు కనపడతాయి, అక్కడ విషయాలు కనపడతాయి, పదార్థాలు కనపడతాయి, మనుషులు కనపడతారు. గ్రహించడానికి అనువుగా భౌతికం ఉంటుంది. భౌతికము అంటే మనిషి యొక్క శరీరముతో గ్రహించడానికి అనువుగా ఉన్నదాన్ని భౌతికము అన్నారు. అంటే మనిషి పంచేంద్రియాల ద్వారా గ్రహించడానికి అనుభవంగా ఉంది. అప్పుడు సత్యాన్ని ఎవరో చెప్పక్కర్లా. మనకి పంచదార తీయగా ఉంటుంది, మామిడికాయ పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, కారంగానే ఉంటుంది, పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది, ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. ఈ సత్యాలు మనకు ఎవరో చెప్పక్కర్లే. ఎందుకని? అవన్నీ మనకు అనుభవించడానికి అనువుగా ఉన్నాయి. మనమే అనుభవించి తెలుసుకుంటాం. ఒక మనిషి అనుభవించి తెలుసుకోగలిగిందంతా భౌతికము. ఇప్పుడు ఆధ్యాత్మికం అనేటప్పటికి ఏమైందంటే, అసలు ఈ అనుభవించటానికి ఆధారమైనటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కూరగాయలు, ఆహార ధాన్యాలన్నీ మొక్కల ద్వారా వస్తున్నాయి. మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొక్కలు భూమి నుంచి వాటంతటవి వచ్చినాయి. వాటిలో మనకు కావలసిన వాటిని తిరిగి మనం పండించుకుంటున్నాం. మనం పండించుకోకపోయినా భూమి మీద మొక్కలు వాటంతటవి పెరుగుతూనే ఉన్నాయి. అవే అడవులు. పంచభూతాల ద్వారా మొక్కలు బతుకుతున్నాయి. అందులో వాటి విత్తనాలను వినియోగించుకొని మనకు కావలసినవి పండించుకుంటున్నాం. మనకు కావలసినవి మనం పండించుకోకపోయినా, మీరు చూడండి, పర్వతాల మీద అనేక రకాల అడవులు చెబుతారు. అడవులు వేల లక్షల ఎకరాల అడవులు ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ భూమి మీద పండుతున్నాయి. అనేక రకాల జంతువులు వాటి ఆధారంగానే బతుకుతున్నాయి. ఒక్క మనిషి తనకు కావలసినవి పండించుకుంటున్నాడు. అంటే పంచభూతాల ఆధారంగా మొక్కలు వచ్చినాయి. ఈ మొక్కలో పంచభూతాల ఆధారమైనప్పుడు అసలు పంచభూతాలు ఏంటి? వేటిని పంచభూతములు అని పిలిచారు? అన్ని పేర్లే. మొక్కలన్న పేర్లే, పంచభూతములన్న పేర్లే, ఆహార పదార్థాలన్న పేర్లే. మళ్ళీ ఆహార పదార్థాల్లో కూరగాయలు, పళ్ళు, రకరకాల అన్నిటికీ పేర్లు మనం పెట్టుకున్నాయి. వ్యావహారిక సత్యము పేర్లన్నీ కూడా. పంచభూతాలు ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఉన్న వాటిని, కనపడుతున్న వాటిని, అన్నింటికీ ఆధారంగా అన్నిటిలో ఉన్న వాటిని మనుషులు కనుగొన్నాయి చెప్పారు. కనుగొనటం అంటే ఏంటి? ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. భూమి ఉంది. పంచభూతాల్లో చిట్ట చివరిది, మొదటిది అనుకోండి, చివరిది అనుకోండి, అలానే పర్లే. భూమి ఉందిగా. భూమి మీదగా అందరం బ్రతుకుతున్నాం. నీరుందిగా. నీరు తాగేగా బతుకుతున్నాం. చుట్టూ సముద్రమే, వర్షాలు కురుస్తాయి. నీరుందని తెలుసు, బతకడానికి అది కావాలి కూడా. అలాగే అగ్ని వాడుకొని బతుకుతున్నాం. తేజస్సు రూపంలో సూర్యరశ్మి వస్తానే ఉంది. అది లేకపోతే బతకడం కుదరదు. అది కూడా ఉందని తెలుసు. గాలి పీల్చుకు బతుకుతున్నాం, స్పర్శను అనుభవిస్తున్నాం, గాలి వేస్తుంది, తెలుసు, అనుభవంగా ఉంది. ఆకాశం అంటే మన చుట్టూ ఉన్న శూన్యం, మనం జీవిస్తున్న ఖాళీ ప్రదేశము, స్పేస్. ఆ ఖాళీ లేకపోతే అసలు మనం జీవించడానికి కుదరదుగా. కాబట్టి
పంచభూతములు అన్నప్పుడు మొట్టమొదటగా తీసుకుంది ఏంటంటే ఆకాశము. ఎందుకని ఆకాశం అంటే మిగిలినన్ని అందులో ఉన్నాయి, మిగిలిన 4. ఇప్పుడు ఆకాశములో ఆకాశము కంటే తక్కువగా వాయువు ఉంది. వాయువు ఆకాశం మొత్తం వ్యాపించలేదు. ఆకాశం ఎంత ఉంది అంటే ఉన్నదంతా అదే ఉంది. ఎంత ఉంది అనే దానికి లేదు, అనంతము అని పేరు పెట్టారు అంతే. వాయువు ఎక్కడి నుంచి ఉంది, ఎలా ఉందంటే ఆకాశంలోనే ఆకాశంతో కలిసిపోయి ఉంది వాయువు. ఆకాశానికి భిన్నంగా ఏం లేదు, ఆకాశంలో ఆకాశంతో కలిసిపోయి ఉంది. ఓకే, వాయువు అలా ఉంది. అందుకని రెండవది వాయువు, మొదటిది ఆకాశము. మొదటి దాని స్థితి చెక్కు చెదరదు ఎప్పుడు. మొదటిది సర్వవ్యాపకము, అనంతము, ఉన్నదంతా అది ఎంత ఉందో తెలియదు, తెలుసుకోవడానికి ఛాన్సే లేదు. వాయువు వేస్తుంది, అది కూడా మనకి ఎంత ఉందో తెలియదు. ఒక మనిషిగా వేస్తుంది, వాడుకుంటున్నాం, కానీ దాని స్పర్శతో అనుభవిస్తాం. వాయువు ఉందని తెలుసు, అది ఆకాశంలోనే ఉందో, విడిగా భిన్నంగా ఉండటానికి ఛాన్సే లేదు. ఆకాశంలోనే వాయువు, ఆకాశంతో కలిసే వాయువు కదులుతుంది. ఎందుకని ఆకాశం అసలు కదలటం కదలకపోవడం అనేది లేదు, అది సర్వవ్యాపకత. తనలో ఎవరు ఏం చేసినా అది అంగీకరిస్తూ ఉన్నటువంటి స్పేస్, ఉండటానికి వసతి వనరు సమకూర్చిన ఖాళీ అన్నీ ఉండొచ్చు దానిలో. అదే ఆకాశం. ఆకాశం అన్నప్పుడు అవకాశము కల్పించున్నది అని కూడా చెప్పారు. అంటే ఉండటానికి అన్నింటికీ అవకాశాన్ని ఇచ్చింది, ఒక స్పేస్ క్రియేట్ అయింది. ఆ స్పేసే ఆకాశం, ఉన్నదంతదే. దానిలో వాయువు దానితోనే కలిసి ఉంది. తేజస్సు ఎక్కడుంది, వాయువుతో లేదా? అక్కడే ఉంది. తేజస్సు కూడా అదే ఆకాశంలో అదే వాయువుతో కలిసి తేజస్సు కూడా ఉంది, వాయువులోంచే ప్రసరిస్తుంది అది. అయితే వాయువు లక్షణం వేరు, తేజస్సు లక్షణం వేరు. తేజస్సు ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, విడిగా వెలుగు ఉంటుంది. ఇప్పుడు వెలుగు లేకపోయినా చీకట్లో కూడా వాయు ప్రసారం ఉంటుంది. చీకట్లో కూడా ఆకాశం ఉంది, వెలుగులో కూడా ఆకాశం ఉంది. తర్వాత నీరు ఉంది. నీరు మన చుట్టూ సముద్ర రూపంలో ఉంది. వర్షాలు పడితే మంచినీరుగా వాడుకుంటున్నాం, తాగుతున్నాం, బ్రతుకుతున్నాం. అన్ని జీవరాశులు ఇక్కడ భూమి మీద ఉండాలి అంటే మొక్కలు, జంతువులు, మనుషులు నీరు ఉండాల్సిందే. అంటే చెప్పుకున్న అన్నీ ఉండాల్సిందే. మనం భూగోళం గురించి మాట్లాడుకుంటున్నాం, మిగిలింది మనకు తెలియదుగా. భూగోళం లాంటి గ్రహాలు విశ్వంలో కోటాను కోట్లు, అంటే లెక్కించటానికి వీలు లేనన్ని ఎక్కువగా ఉన్నాయి, ఊహకందనని ఉన్నాయి అవి కూడా. అయితే విడివిడిగా గ్రహాల్లో ఉన్నాయి కాబట్టి, అంటే మనుషులు ఎలా ఉన్నారో అలా గ్రహాలు అంటే గుండ్రంగా గోళాకృతిలో ఉన్నాయి కాబట్టి గోళాలు, గ్రహములు, నక్షత్రములు ఇలా పిలిచారు వాటిని. అన్ని పేర్లే మళ్ళీ. మిగిలిన వాటి మీద మన స్థాయి, మన సమర్థత భూగోళం మీద ఉన్నాటినే మొత్తం తెలుసుకోవడానికి సరిపోవాలి. మనం జీవించేది భూమి అనేటువంటి గోళంలో. ఇలాంటి గోళాలు భూమి కంటే 100 రెట్లు పెద్దవి కూడా ఉన్నాయి. భూమి అంతే ఉన్నాయి, భూమి కంటే పెద్దవి ఉన్నాయి, భూమి కంటే చిన్నవి ఉన్నాయి. అలాంటి కోటాను కోట్లు ఉన్నాయి. వాటి మీద ఏముందో ఎవరికి ఇప్పుడు వరకు తెలియదు. అంటే మనిషికి తెలుసుకునే ఛాన్స్ లేదు, అసలు ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే మానవుడు ఈ విశ్వంలో ఒక ధూళి కణం. మానవుడి సైజుకి భూమే అనంతం. అలాంటి భూములు కోటాను కోట్లు ఉన్నాయి. భూములు అంటే గ్రహాలు, గోళాలు అంటే ఇంకా మనం ఎక్కడ తెలుసుకుంటాం. కానీ విషయం భూమి ఉంది, నీరుంది. అంటే భూగోళం వరకు మనం మాట్లాడుకుంటే భూమి ఉంది, నీరుంది, తేజస్సు ఉంది, అగ్ని ఉంది. తేజస్సు అన్న అగ్ని అన్న ఒకటే, దాన్ని 2 రకాలుగా వాడుతూ ఉంటారు. వాయువు ఉంది. ఇవన్నీ ఉండటానికి ఆకాశం ఉంది. ఈ ఆకాశం ఎంత ఉంది అంటే భూమి లాంటి గ్రహాలు, గోళాలు కూడా కోటాను కోట్లు ఈ ఆకాశంలో అక్కడక్కడ విసిరివేయబడినట్టుగా ఊరికనే ఏదో పెద్ద పరదా మీద, లేదా ఆడవాళ్ళు కట్టుకునేటువంటి చీర మీద అక్కడక్కడ డిజైన్లు ఉన్నట్టుగా, ఏదో అట్ట విసిరేసినట్టుగా అక్కడక్కడ చుక్కలు ఉన్నట్టుగా ఉంది సృష్టి అంతా. అంటే సృష్టి అంతా మొత్తం ఆకాశంలో 1% కూడా లేదు. 90%, 99% ఆకాశం అలా ఖాళీగా ఉంది. మనం ఇంత గొప్పగా భావించుకునే సృష్టి 1% కూడా లేదు. ఇవన్నీ ఉన్నాయి, అక్కడ కనపడుతున్నాయి. ఇవి ఇంతకీ మనం మాట్లాడుకుంటుంది ఏదో కనుగొన్న విషయాలు కాదు, గొప్ప విషయాలు కాదు, అసలు కాదు, కళ్ళ ముందే ఉన్నాయి. భూమి మీద నుంచొని తిరుగుతున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు, అగ్నిని మండించుకు వాడుకుంటున్నాం, ఆల్రెడీ గాలి పీల్చుకు బతుకుతున్నాం, ఆకాశంలోనే తిరుగుతున్నాం, ఆకాశంలోనే బతుకుతున్నాం.
వీటికి పేర్లు పెట్టారు పంచభూతములు. భూతములు అంటే విషయములు, పదార్థములు, అంటే సంథింగ్ అక్కడ ఉంది అని. ఆ ఉన్నదానికి ఏదో పేరు పెట్టాలి పెట్టారు, అంతేగాని భూతములు అంటే భూతాలు, దెయ్యాలు అని మామూలు మనుషులు వాడుక భాష కాదు. అయితే ఇవి 5 విడివిడిగా ఉన్నాయా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. 5 విడివిడిగా లేవు. మనకు అలా అనిపిస్తున్నది, మానవుడి కంటి సైజుకి అలా అనిపిస్తున్నది. 5 అస్సలు విడివిడిగా లేవు. ఇది తెలియకపోతే ఎప్పటికే ఆధ్యాత్మికత తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు. ఎప్పటికే ఆ విశ్వశక్తి ఏంటి, ఆత్మశక్తి ఏంటి, అసలు ఆ సైన్స్ అనేటువంటి పోయిన శక్తి ఏంటి, మనలో ఉన్న ప్రాణశక్తి ఏంటి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి ఏంటి, మొత్తం విశ్వానికి ఆధారంగా ఉన్న శక్తి ఏంటి, అది తెలియదు. పంచభూతములు అన్నప్పుడు 5 వేరువేరుగా లేవు. ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు మన చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి. మన కుడి చేయికి 5 వేళ్ళు ఉన్నాయి, ఎడమ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, కుడికాలుకి 5 వేళ్ళు ఉన్నాయి, ఎడమ కాలుకి 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఉన్నాయని ఎందుకంటున్నాం? చెయ్యి దాకా మొత్తం మాంసం వచ్చేసి చేతి చివరకు వచ్చేటప్పటికి అది వేళ్లాకృతిని ధరించి విడిపోయింది, స్పేస్ వచ్చింది మధ్యలో. ఎందుకని? చేతితో పట్టుకొని పనులు చేసుకోవడానికి అనువుగా, కాళ్ళతో నడిచేటప్పుడు గ్రిప్ పెట్టుకొని నడవడానికి అనువుగా సృష్టి శరీరాన్ని తయారు చేసింది. చేతికి వేళ్ళు ఉండకపోతే పనిచేయటం కుదరదు. అవి పై భాగంలో విడివిడిగా కనపడుతున్నాయి కనుక 5 వేళ్ళు అని చెప్పాం. పై భాగంలో విడివిడిగా కనపడుతున్నాయి మనకి. కానీ మీరు గమనిస్తే ఎక్కడ విడిపోయలేవు, శరీరంలో కలిసిపోయి ఉన్నాయి. వ్యావహారిక సత్యంగా గుర్తింపుగా వేళ్ళు 5 వేళ్ళు అంటున్నాం. ఇప్పుడు నీకు మొత్తం ఎన్ని వేళ్ళు ఉన్నాయి అని అడిగామనుకోండి, చేతులకు 10, కాళ్ళకు 10, 20 వేళ్ళు ఉన్నాయి అంటాం. కానీ 20 శరీరంలో కలిసిపోయి ఉన్నాయి, విడిగా లేవయ్యి. అలాగే పంచభూతములు ఏకముగానే ఉన్నాయి, విడివిడిగా లేవు. ఏకముగా ఎలా ఉన్నాయంటే, ఆకాశము అనేటువంటిది ఏదుందో అది మానవుడి స్థితికి శూన్యంలా కనపడుతుంది, మానవుడి స్థితికి ఖాళీలా కనపడుతుంది, మానవుడి స్థితికి ఏమీ లేనట్టుగా కనపడుతుంది. దీనికి చాలాసార్లు ఉదాహరణ చెప్పాను మీరు అర్థం చేసుకోవటానికి. ఒక నీటిలో తిరుగుతున్నటువంటి చేపకి నీరు లేనట్టుగా కనపడుతుంది, నీటిలో ఉన్నానని అనుకోదు అది. మనిషి ఆకాశంలో ఉన్నానని, ఖాళీలో ఉన్నానని, శూన్యంలో ఉన్నానని, ఇదంతా ఖాళీయే అని ఎలా తిరుగుతున్నాడో, తను ఇల్లు నిర్మించుకొని బళ్ళేసుకు తిరిగి, వాహనాలు వేసుకు తిరిగి, విమానాలు వేసుకు తిరిగి, అలా భూమి మీద ఎలా ఈ ఖాళీలో తిరుగుతూ జీవిస్తూ నివసిస్తూ పంటలు పండించుకుంటూ అన్ని ఖాళీలోనేగా బ్రతుకుతున్నాడో, నీటిలో చేప అలాగే బతుకుతుంది. నీటిలో జీవులన్నీ అలాగే ఉన్నాయి, చేపలు మనకు తెలుసు కాబట్టి చెప్పుకుంటున్నాం. ఎందుకని? అది నీరని, అది నీరని ఎవరికి తెలుసు? మనిషికి తెలుసు. నీరని పేరు పెట్టింది ఎవరు? మనిషి, చేప కాదు. మనకేమవుద్ది? నీరు ఘన పదార్థం లాగా తగులుతుంది మన శరీర నిర్మాణానికి. నీటి అడుక్కెళ్తే మనం ఆ గాలి పీల్చి బతకలేము, నీటిలో మునిగితే చనిపోతాం మనం. ఎందుకని? అక్కడ ఉన్న గాలి మనకు సరిపడదు, నీటిలో కూడా గాలి ఉంది, కానీ చేపలకు సరిపడుతుంది. చేప శరీర నిర్మాణానికి నీరు ఆకాశములా కనపడుతుంది దానికి. మీరు ఇది అర్థం చేసుకోకపోతే మీకు ఆధ్యాత్మికత ఎప్పటికీ అర్థం కాదు, అసలు అర్థమే కాదు. చేప శరీర నిర్మాణానికి నీరు దానికి ఆకాశము వల్లే కనపడుతుంది. అంటే మనిషికి ఆకాశం ఎలా కనపడుతుందో, నీటిలో జీవించే జంతువులు, జీవులన్నింటికి కూడా నీరు ఆకాశము వల్లే కనపడుతుంది. నీటిలో ఉన్నటువంటి గాలిని అవి పీల్చుకొదులుతున్నాయి, కానీ అది మనకు సూట్ అవ్వదు. చేపలు అని అనేటప్పుడు ఏంటంటే, చేపలు మనకు తెలుసు కాబట్టి అంటున్నాం మొత్తం అన్ని. అందులో నీటి అడుగుని జీవించే జీవరాశులన్నీ, వాటన్నింటికి నీరు ఆకాశము వల్లే కనపడుతుంది. ఎవరికి? మనిషికి ఆకాశం కనపడినట్టు. ఆకాశం మనకు ఎలా కనపడుతుంది? ఖాళీగా, శూన్యంగా, ఏమీ లేనట్టుగా కనపడుతుంది. చేపకు నీరు ఎలా కనపడుతుంది అంటే, మనిషికి నీరులా కనపడేది చేపకి ఎలా కనపడుతుంది? ఆకాశంగా, ఏమీ లేనట్టుగా, శూన్యంగా, ఖాళీగా కనపడుతుంది. ఇక్కడ జ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి దీన్ని. ఏంటి అంటే, చేపకి నీరు ఆకాశంలో ఉంది కానీ అక్కడ నీరే ఉంది. అదే మనిషికి నీరు అడ్డగిస్తుంది, ఘన పదార్థంలో ఉంది, దాన్ని ద్రవ పదార్థం అంటాం. భూమి మీద నడిచినట్టు నీటిలో నడవలేం, ఎందుకని అది అడ్డగిస్తుంది. నీటి అడుగున బ్రతకలేం, నీరు పదార్థంలాగా కనబడుతుంది మనకు.
నీరు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటారు, తుఫానులు వచ్చి కొట్టుకుపోతుంటారు. ఎందుకని నీరు మనకి పదార్థం, పంచభూతాల్లో ఒకటి. కానీ చేపకి నీరు ఆకాశం. సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాన్ని అర్థం చేసుకోండి. శరీర నిర్మాణాన్ని బట్టి సృష్టి కనపడుతుంది. అందుకే దృష్టిని బట్టి సృష్టి అన్నారు. దృష్టి సృష్టి అనేటువంటి ఒక తత్వజ్ఞానాన్ని మహాత్ములు చెప్పారు. దృష్టి సృష్టివాదం అంటారు. యద్భావం తద్భవతి అంటే దాని కోవలోకి వస్తుంది. ఇక్కడ మనం ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీరు చేపకే ఆకాశము వలె కనపడుతుంది కనుకనే చేప హాయిగా జీవించుకుంటూ అందులో వెళ్ళిపోతుంది. చేప వేటిని గుర్తిస్తుంది? ఒక్క నీటిని తప్ప మిగిలిన అన్నిటిని గుర్తిస్తుంది. అలాగే మనం ఆకాశంలో అది ఖాళీ అనుకొని, శూన్యం అనుకొని, ఒక్క ఆకాశాన్ని తప్ప మిగిలినన్ని గుర్తిస్తున్నాం. వాయువుని గుర్తిస్తాం, తేజస్సును గుర్తిస్తాం, అగ్నిని గుర్తిస్తాం, నీటిని గుర్తిస్తాం, భూమిని గుర్తిస్తాం, మనుషుల్ని గుర్తిస్తాం, జంతువుల్ని గుర్తిస్తాం, చెట్లు చేమలు అన్నింటినీ గుర్తిస్తాం. అలా ఆకాశంలోకి చూసినప్పుడు మిణుకుమంటూ మెరిసేటువంటి రాత్రిపూట కనపడేటువంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలను గుర్తిస్తాం. కానీ మనకి వాటి గురించి తెలియదు. భూమి మీద అన్ని గుర్తిస్తాం. కానీ మనం ఇక్కడ గుర్తిస్తూ గుర్తించకుండా ఉన్నది ఏంటి? ఆకాశము. ఆకాశం ఉందని గుర్తిస్తాం, ఖాళీ ఉందని తెలుసు. ఖాళీ లేకపోతే మనం ఎలా బతుకుతాం అసలు? కానీ అది ఎలా ఉందో తెలుసా? చేపకి నీరు ఎలాగో మనిషికి ఆకాశం అలాగో. ఇప్పుడు చేప మనిషి మాట్లాడుకున్నారు అనుకుందాం ఊరికనే, అంటే కాసేపు మనకు అర్థం అవటానికి. చేప మనిషి మాట్లాడుకుంటున్నారు. మనిషి చేపని అడిగాడు, నువ్వు ఆ నీటిలో ఎలా బతుకుతున్నావు? నేను అసలు నీళ్ళల్లో బతకలేను, కిందకి దిగితే చనిపోతాను, నాకు అసలు గాలి ఆడదు, ఊపిరి ఆడదు, బోల్సార్లు ట్రై చేశాను అని చేప మనిషితో చెబుతుంది. ఒక పిచ్చోడు, అసలు అక్కడ ఏమీ లేదురా, అదంతా ఖాళీ శూన్యం, నేను రోజు తిరుగుతున్నా కదా, నువ్వు ఏదో పిచ్చెక్కింది, భ్రాంతి చెందింది, నువ్వు మెంటల్ పేషెంట్ అయిపోయావు, అక్కడ ఏదో ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, అది నీకు మానసిక వ్యాధిరా, ఏమీ లేదు, నీరేంటి, నీరు అనేది ఏమీ లేదు అసలు అంటుంది. నీరు అనేది ఉందా అసలు భూమి మీద? నీరంటే ఏంటి, అది ఎలా ఉంటుందని చేప అడుగుతుంది. ఎందుకని? చేపకి నీరు ఆకాశం వలె కనపడుతుంది. సపోజ్ ఒకవేళ చేపకి నీరు ఆకాశం వల్లే కనపడుతుంది కదా, చేపకి ఇప్పుడు నీటిలోంచి నీటి పైకి వచ్చినప్పుడు అది పైనున్న ఆకాశము దానికి ఒక శక్తి ప్రవాహంగా కనపడుతుంది. బాబోయ్, నీటిలోంచి బయటికి తీసేస్తే చచ్చిపోతాను నేను, ఊపిరాడదు నాకు, మనిషితో చెబుతుంది అది. పోనీ ఏదో నీ లోకంలోకి నేను వద్దాం అనుకున్నాను, మనుషుల లోకంలోకి వద్దాం అనుకున్నాను, కానీ నీటిలోంచి అంటే మాలోంచి, మా లోకంలోంచి బయటకు, నీరు అన్నప్పుడు మనకే, మనిషికి, నా లోకంలోంచి, చేపల లోకంలోంచి బయటకు వచ్చి మానవ లోకంలోకి వస్తే నాకు అసలు అక్కడ ఊపిరాడతలేదు, గిలగిల కొట్టేసుకు చచ్చిపోతున్నాను. అక్కడేదో విచిత్రమైనటువంటి ఏదో ఉంది, నీటి మా లోకంలో లాగా లేదు, అక్కడేదో ఉంది, అందుకే నాకు ఊపిరాడ కొట్టుకు చచ్చిపోతున్నాను. అంటే నీటిలో చేపకే నీరు ఆకాశంలా కనబడి గాలి అందుతున్నట్టుగా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని నీటిలో అది హాయిగా బతుకుతుంది. అది హాయిగా బతుకుతుంది కదా అని చేపతో స్నేహం చేసినటువంటి ఒక మనిషి నీటిలోకి మునిగి చేపతో ఉందాం అనుకున్నాడు అనుకోండి, మనిషి ఊపిరాడక చచ్చిపోతున్నాడు. ఎందుకని? మనిషికి అది నీరని తెలుస్తుంది, కానీ చేపకి అది ఆకాశంలో ఉంది. మనిషి ఆకాశమని భావించుకుంటూ జీవిస్తున్న లోకం ఏది ఉందో దాంట్లోకి చేపను బయటకు తీసుకొచ్చాడు అనుకోండి, దాని లోకంలోంచి మానవ లోకంలోకి, అంటే నీటిలోంచి. అప్పుడు చేప గిలగిల కొట్టుకొని నాకు ఊపిరాడతలేదురా బాబు, నా లోకంలో పడే, ఇక్కడ అంతా ఏదో గందరగోళంగా ఉంది. అంటే నీటిలో మునిగిన మనిషికి ఎలా ఉందో బయటకు వచ్చి భూమి మీదకి వచ్చిన చేపకి సేమ్ అలాగే ఉంది. అంటే ఇక్కడ ఏదో నీటి లాంటిది ఇంకోటి ఏదో ఇక్కడ ఉంది, అందుకని చేప బతకలేకపోతుంది. చేపకి నీటిలోనే సూట్ అయింది. అయితే మనకి ఇక్కడ ఇది ఆకాశంలో కనపడుతుంది, ఇక్కడ ఏం లేనట్టుగా కనపడుతుంది. ఇక్కడ మనకి ఏమీ లేనట్టుగా కనపడుతున్నది ఏదున్నదో, శూన్యం అని మనం దేన్ని అంటున్నాము, ఆకాశం అని మనం దేన్ని అంటున్నాము, ఖాళీ అని మనం దేన్ని అంటున్నాము, మనం దేంట్లో బ్రతుకుతూ తిరుగుతున్నాము, అదే శక్తి స్వరూపము అని సైన్స్ చెప్పింది, మహాత్ములు చెప్పారు. శక్తి మనకు అలా కనపడుతుంది.
చేపకి నీరు ఆకాశములా కనపడినట్టు అనంత శక్తి ప్రవాహములో సృష్టి నడుస్తుంది. మనిషి జీవిస్తున్నాడు. అదొక శక్తి ప్రవాహం. అది అంటే మొత్తం వ్యాపించి ఉన్నది అదే. ఇప్పుడు సముద్రంలో చేపలు తిరుగుతున్నాయి అనుకోండి, సముద్ర లోకం అది. సముద్రం కదిలిందా, కెరటాలు ఎగిరినాయా, పడినాయా, లోపల చేపలకు తెలీదు. అదంతా ఖాళీ శూన్యం అనుకుని తిరుగుతూ ఉంటాయి. అలాగే ఒక శక్తి, ఆ శక్తికి ఆత్మశక్తి అని ఆధ్యాత్మికతలో పేరు పెట్టారు. సైన్స్లో దాన్ని ఎనర్జీ అన్నారు. మొత్తం శక్తి ప్రవాహం ఇది, శక్తి ప్రసారం ఇది. వ్యాపించి ఉన్నదంతా శక్తే. అయితే ప్రవాహము ప్రసారము అన్నప్పుడు శక్తి లక్షణాలు కదలికలు తనలో తానే కదులుతుంది. అది వేరే కదలటానికి ప్లేస్ లేదు. ప్లేస్ అంతా అదే. కనుక మనిషికి అది చేపకి నీరు ఆకాశంలా కనపడినట్టు, నీరుగా అనిపించినట్టు మనిషికి ఇది ఆకాశంలో అనిపిస్తుంది. శక్తిలో అనిపించట్లా, ఖాళీగా అనిపిస్తుంది, శూన్యంగా అనిపిస్తుంది. అందుకని అక్కడ గాలి పీల్చుకుంటూ హాయిగా తిరిగేస్తూ పంటలు పండించుకుంటూ ఆహార ధాన్యాలు పండించుకుంటూ కావలసినవి తింటూ పంచేంద్రియ సుఖాలు పొందుతూ ఆనందంగా ఖాళీలో జీవిస్తున్నాడు. ఈ సారూప్యత మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఆత్మజ్ఞానం అనగానే ఇది ఒక అద్భుతం అనుకుంటారు. మహిమలు, మాయలు, వెలుగులు చిమ్మటాలు, దేవుళ్ళు ప్రత్యక్షం అవటాలు, అనేక రకమైనటువంటి అద్భుత ప్రక్రియలు జరిగిపోతారు. మీలోంచి సూక్ష్మ శరీరాలు బయటకు వచ్చేయటాలు, సూక్ష్మ శరీర యానాలు చేయటాలు, మీరు నిద్రపోతుంటే దేవుళ్ళు, దేవతలు, గురువులు వచ్చి మిమ్మల్ని తట్టి లేపి మీ చెవుల్లో గుసగుసలాడతారు. మహిమలు, మాయలు ఇవన్నీ సృష్టించుకుంటారు. ఏంటి ఈ చిన్నది చక్కగా నిజంగా ఉన్న విషయం అర్థం కాకపోతే. అందుకని ఆధ్యాత్మికత అనేక విధములు ఎందుకు అయిపోయింది, ఇన్ని మతాలేంటి, ఇన్ని మార్గాలేంటి, ఎంతమంది దేవుళ్ళేంటి, ఇన్ని పద్ధతులేంటి అన్నప్పుడు శాస్త్రీయముగా ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవట్లేదు మనం. శాస్త్రీయముగా అంటే ఉన్నది ఉన్నట్టుగా, సైన్స్లా అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకో. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలిసినంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అదే మనిషికి ఇవ్వబడింది. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న అదే. ఇంత గందరగోళంగా ఎందుకు తయారైపోయింది ఆధ్యాత్మికత? ఎంతమంది ఎన్ని చెబుతారేంటి అసలని? ఏది నమ్మాలి అసలని? కొంతమంది అసలు సృష్టి కూర్చే ఏ మతానికి ఆ మతం వాళ్ళు రాసేసుకున్నారు. ఇప్పుడు సృష్టిలో ఏది నిజం, ఎవరి మతం చెప్పింది నిజం, అసలు ఏది అబద్ధం, ఏది నిజం? ఇన్ని నిజాలు ఎలా ఉంటాయి? భిన్న భిన్నమైన నిజాలు ఇన్ని ఎలా ఉంటాయి? ఒక మతం వాళ్ళు మా దేవుడే సృష్టి మొత్తం చేసేసాడని చెబుతారు. ఇంకో మతం వాళ్ళు ఇంకో రకంగా చెబుతారు. ఇంకో మత గ్రంథాలు ఇంకో రకంగా చెబుతారు. అలా ఎవరికి వాళ్ళు రకరకాలుగా చెబుతారు. కానీ వాస్తవం ఏంటి అంటే సృష్టి ఉంది ఇక్కడ, అంతే వాస్తవం. అది మనం అందులో ఉన్నాం. దేవుడు అనేది మానవ సృష్టి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేది మానవుడు చేసిన సృష్టి. సృష్టిలో దేవుడు లేడు. దేవుణ్ణి మనిషి సృష్టించుకున్నాడు. దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు చెట్లకు పేరు పెట్టింది ఎవరు? చెట్లని మనుషులే. జంతువులని పేర్లు పెట్టింది ఎవరు? మనుషులే. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలని పేర్లు పెట్టింది ఎవరు? మనుషులే. మానవ జాతి అని పేరు పెట్టింది ఎవరు? మనుషులే. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని పేర్లు పెట్టింది ఎవరు? మనుషులే. సృష్టి అని పేరు పెట్టింది ఎవరు? మనుషులే. శక్తి అని పేరు పెట్టింది ఎవరు? మనుషులే. వాళ్ళే దేవుడు అని కూడా పేరు పెట్టారు. దేవుడు అనేది మనిషి పెట్టిన పేరు. అలాగే మతాలు మానవ సృష్టి, మనుషులు తయారు చేసుకున్నారు. మత సాంప్రదాయాలు, మత ఆచారాలు, మత విధానాలు, మత పద్ధతులు, మత దేవుళ్ళు అన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. కానీ మనిషి తయారు చేసుకుందాన్ని కాసేపు పక్కన పెట్టి ఉన్న సృష్టిని ఉన్నట్టుగా చూస్తే ఆ సృష్టి మీకు అర్థమవుతుంది. చక్కగా అర్థం చేసుకోండి. ఊరికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. మీ మతాలను మీరు అనుసరించుకోండి, తప్పే ఉంది. మంచిగా బతకడానికి, మంచిగా జీవించమని చెప్పడానికి అనేక మంది మహాత్ములు చేసిన ప్రయత్నమే మతం. అనేక మంది మహనీయులు, మహాత్ములు, గురువులు, మాతాజీలు ఇలా ఎంతోమంది తరతరాలుగా మానవ జాతి మొదటి నుంచి మానవ జాతికి మంచిగా బ్రతకమని, ధర్మంగా బ్రతకమని చెప్పడానికి చేసిన అనేక ప్రదేశాలలో చేసిన అనేక ప్రయత్నాలే మతములు. అయితే ఈ మతాలలో గందరగోళం, ఈ సృష్టిలో ఏర్పడిపోయింది, మా దేవుడే చేశాడు. మళ్ళీ సృష్టి ఏర్పడిన విధానాన్ని కూడా ఎవరికి వాళ్ళు వేరువేరుగా చెప్పటం, ఆచార సాంప్రదాయాలు వేరువేరుగా పెట్టడం, నువ్వు పొందేటువంటి ఆ దేవుణ్ణి చేరుకునే విధానాలు లేదా నువ్వు పొందేటువంటి విధానాలు అంటే నీ అంతిమ గమ్యాలు వేరువేరుగా చెప్పటం, ఇదంతా మానవ ఊహలోంచి పుట్టింది. కానీ వాస్తవం నీ దగ్గరే ఉంది కదా, ఊహల్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించటం లేదు, అంతే, ఏం లేదు.
ఏం తెలుసుకోవాలంటే అదే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలనేది ఎవరికి వాళ్ళు కదా. నాలో ఉన్న జ్ఞానం నిరూపణగా ఇక్కడ ఉన్న వాటితోనే తెలుసుకో. లేని వాటిని ఊహించుకుంటే వస్తాయి. లేని వాటిని ఊహించుకుంటే ఎలా వస్తాయి అసలు? నీ ఊహలో నువ్వు భ్రమపడొచ్చు ఒకవేళ. అంటే మన ఊహలో మన భ్రమలో అవి నిజంగా భ్రమలని, అవి నిజంగా మన ఊహలని ఎంత వాస్తవంగా మనం తెలుసుకోవచ్చో తెలుసా? ఏ మతాన్ని అనుసరించే వాళ్ళకి, ఏ దేవుణ్ణి అనుసరించే వాళ్ళకి, ఏ మతానికి సంబంధించి ఏ దేవుడికి సంబంధించి ఆ సాధనా విధానాలను పద్ధతులను పాటించే వాళ్ళకి, ఆ గ్రంథాలు చదువుకునే వాళ్ళకి, ఆ మత సంబంధ మత పెద్దలను గురువులను మాతాజీలను అనుసరించే వాళ్ళకి మీరు చూడండి, వాళ్లే కళల్లోకి వస్తారు, వాళ్లతోనే మహిమలు జరుగుతాయి, వాళ్ళ దగ్గర మహిమలే చెబుతారు, వాళ్ళ దేవుడే కనపడతాడు, వాళ్ళ మత గ్రంథాలే కనపడతాయి, అవే నిజం అనిపిస్తూ ఉంటాయి. అద్భుతాలు మహిమలు మాయలు ఏం చెప్పండి మీరు, అవన్నీ వాళ్ళ దగ్గర వాటితోనే జరుగుతూ ఉంటాయి, వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు. మరి అనేక మంది దేవుళ్ళు ఉన్నారుగా, అనేక మంది దేవతలు ఉన్నారుగా, అనేక మతాలు ఉన్నాయిగా, అనేక విధానాలు ఉన్నాయిగా, అనేక మంది గురువులు ఉన్నారుగా, అనేక పద్ధతులు ఉన్నాయిగా. ఒకవేళ ఇవన్నీ నిజమైతే అప్పుడు పక్క మతపు దేవుడు మీకెందుకు కల్లోకి రావట్లేదు, లేదా మీకెందుకు మహిమలు చేయట్లేదు? మిమ్మల్ని నడిపించే మీ మత పెద్దో, మీ మార్గ గురువో, మీ మాతాజీనో కాకుండా వేరే వాళ్ళు మీకెందుకు బోధలు అద్భుతాలు మహిమలు చేయట్లేదే? కల్లోకి వచ్చో మహిమలు మాయలు అని చెప్పుకుంటున్నారు, స్టేజీల మీద ఓపెన్గా అని చెప్పేసుకుంటున్నారు, పుస్తకాలు రాసుకుంటున్నారు. అంటే అదే చెప్పాను, అది నీ మనోలోకం. నువ్వెంత గాఢంగా భావించుకుంటావో ఆ గాఢత నీది నీకే అలా దర్శనం అవుతూ ఉంటుంది. ఇది నమ్మరు ఎవరు. ఎందుకని? నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటిదే మనిషి మానసిక శాస్త్రం. అసలు మనిషి మనసు పనిచేసే విధానం ఎలా ఉంటుంది? నువ్వు ఎలా నమ్ముతావు? నీ లోకమంతా నీ మనోలోకమే. అందుకని నువ్వు ఇప్పుడు మనం బ్రతికే విధానాన్ని పరిశీలించుకోండి. అందుకే జ్ఞానం ఎలాంటిదంటే, ఏమి తెలుసుకోవాలని అడిగారు ఇక్కడ సోదరుడు. అంటే నువ్వు అసలు బయట ఏదో తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ శరీర పనితీరు, నీ మనసు పనితీరు, నీలో ఉన్న ప్రాణశక్తి పనితీరు తెలుసుకుంటే మొత్తం నీకు అన్నీ అర్థమైపోద్ది. నిన్ను నువ్వే తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మన పనితీరు ఎలా ఉందో తెలుసుకుంటే మన మతం ఎంత నిజమో, మన దేవుడు ఎంత నిజమో, మన గురువు ఎంత నిజమో, మన ఆచార సాంప్రదాయాలు ఎంత నిజమో, మన పద్ధతులు ఎంత నిజమో అర్థమైపోద్ది. మన మనసులో చూడండి, వీళ్ళు నా తల్లిదండ్రులు అనుకుంటాం. చిన్నప్పుడంతా తల్లిదండ్రులనే పట్టుకు వేలాడతాం, వీళ్ళే నా వాళ్ళు అనిపిస్తుంది. చూడండి, ఇంకా మిగిలిన ఎంతమంది బయట ఉన్నా, ఎంతమంది మనకు కనపడుతున్నా వాళ్ళతో మనకి ఏ రిలేషన్ ఉండదు. అంటే మనుషులు కనపడతారు, మాట్లాడతాం, తిరుగుతాం, సరదాగా ఉంటాం. కానీ నా తల్లిదండ్రులుగా ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, అసలు ఆ ఊహ భరించలేను. అమ్మో నా జీవితం ఏమైపోద్ది ఇప్పుడు. అలాగే వీళ్ళు నా పిల్లలు అనుకున్నప్పుడు ఆ పిల్లలతో సేమ్ అంతే. వాళ్ళకి ఏమన్నా అయితే తట్టుకోలేను, వాళ్ళ కోసమే బతుకుతాను. అవసరమైతే వాళ్ళ కోసం ఇతరుల బతుకులను కూడా నాశనం చేసేస్తాను నా వాళ్ళ కోసం. అలా కుటుంబం అంతా అంతే. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, మీరు నా అనేది అనుకుంటే అది, నా వస్తువులు, నా సంపదలు, నా ధనం. అలాగే స్నేహితుల్లో కూడా నా స్నేహితులు అనుకున్నప్పుడు మంచిగా చెడుకో మీరు నా స్నేహితుడిని సమర్థిస్తుంటాం. అది సత్యం అనిపిస్తుంది మనకు. అది ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇదంతా మన మనసుకు సత్యం అనిపించట్లా. ఇప్పుడు నా లోకం ఏంటి? నేను, నాది, నా వాళ్ళే నా లోకం అంతే. మరి మిగిలిన లోకాన్ని ఏం చేసావు? దాంతో నాకెందుకండి? మరి మిగిలిన లోకంలో వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళు చచ్చినా బతికినా నాకేంటండి? వాళ్ళు బాధలు పడితే నాకేంటండి? మరి నీకేంటి అంటే, నేను బాధపడకూడదు, నా వాళ్ళు బాధపడకూడదు, నావి పోకూడదు, నావి ఇంకా పెరిగిపోతూ ఉండాలి. అంటే సంపదలు నావి అంటే సంపదలు అంటే మొత్తం వస్తువులు. నేనంటే ఇది నా ఈ శరీరము, నా మనస్సు హాయిగా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నాకు అన్నీ లభించాలి. నా వాళ్ళు అంటే నా కుటుంబ సభ్యులు. అందులో కూడా మళ్ళీ నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఇప్పుడు తండ్రి కొడుకులు విడిపోయారనుకోండి, ఆ తండ్రి కొడుకు మీద పగపడతాడు, నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. అంటే అందరూ అలా ఉంటారని నేను అంటలేదు, కానీ అలా ఉన్న తల్లిదండ్రులను నేను చూశాను, అందుకని చెబుతున్నాను. అలాగే తల్లిదండ్రుల మీద పగబెట్టి అసలు తల్లిదండ్రులను చంపేసిన కొడుకులు కూడా ఉన్నారు, కూతుళ్ళు కొడుకులు బోల్డ్ మంది ఉన్నారు, కేసులు కూడా వస్తుంటాయి. అంటే ఏంటి? నా అనుకోకపోతే
సొంత తల్లిదండ్రులు కూడా బద్ధ శత్రువుల్లాగా ఉంటారు. సహజంగా తల్లిదండ్రులు పిల్లలకు హాని చేయటం ఎక్కడైనా ప్రపంచంలో పిల్లలు తల్లిదండ్రులకు హాని చేయడం చూసాం. తల్లిదండ్రులు పిల్లలకు హాని చేయడం తక్కువ, కానీ తక్కువైనా కూడా పిల్లలకు హాని చేసిన తల్లిదండ్రులు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళకి హాని కోరుకునే తల్లిదండ్రులు బోల్డు మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? నా మాట వింటలేదు, నాకు అనుకూలంగా లేవు, నా అంటే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏ బంధానికి ఏమైనా చేసేస్తాను. జీవిత భాగస్వామి అయినా పర్వాలేదు, కొడుకైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు, తండ్రి అయినా పర్వాలేదు, తల్లి అయినా పర్వాలేదు. ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసా? నీ మనోలోకమే నీ సత్యం. మరి నీ మనోలోకం ఇంకోళ్ళకు ఉండదు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు ద్వేషిస్తున్నావు, నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషిస్తున్నారు. అదే పక్కింట్లో, మీ పక్కింట్లోనే వాళ్ళ తల్లిదండ్రులను అద్భుతంగా పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటూ గౌరవించుకుంటూ ఉంటారు ఆ పిల్లలు. ఆ తల్లిదండ్రులు ఈ పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. ఎందుకని? అది వాళ్ళ మానసిక లోకం. అందుకే మనుషులందరిలో భిన్నత్వం ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు చంపేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రోజు కేసులు వస్తాయి. మీరు పేపర్లు చదివిన న్యూస్ అన్న రోజు ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మొత్తం కోర్టులో ఉండే కేసులన్నీ మీరు కోర్టులకు వెళ్తే కోర్టుల్లో పెండింగ్లో ఉన్న లక్షల కేసులన్నీ కూడా రిలేషన్స్ మధ్యలోనే ఉంటాయి. సంబంధ బాంధవ్యాల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటాయి 90% కేసులన్నీ. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, నీ మనోలోకం నీకు అర్థం అవడానికి. నీ మనోలోకం నువ్వే తయారు చేసుకుంటున్నావు. అదే నీ సృష్టి. నీ మనోలోకంలో నీ భావన ఎంత తీవ్రతగా ఉందో అదే నీ సృష్టి. దీన్ని తెలుసుకో. దీన్ని తెలుసుకొని ఇప్పుడు నా మనోలోకంలో నేను ఎవరిని ఇష్టపడుతున్నానో వాళ్ళందరూ నా వాళ్ళు, బయట వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా. నా మనోలోకంలో నేను ఎవరిని ద్వేషిస్తున్నానో వాళ్ళందరూ నా శత్రువులు. నా కొడుకు కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా తల్లి కావచ్చు, నా కూతురు కావచ్చు, ఆఖరికి నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, ఎంత దగ్గర సంబంధమైనా కావచ్చు. నేను ద్వేషిస్తున్నాను, నాకు అనుకూలంగా లేరు అనుకుంటున్నాను అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు శత్రువులు అయిపోయారు. అదే హిరణ్యకశిపుడు సొంత కొడుకుని ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ కథ మనకు ఎందుకు అందించారు? జరిగిందే లేదా బుర్రలు బద్దలు కొట్టుకోబాగండి. ఇలాంటి మనస్తత్వం మనిషిలో ఉంటుంది. ఎందుకని? మనిషి సృష్టించుకుంటున్న లోకం. హిరణ్యకశిపుడికి ఇప్పుడు దేవుళ్ళ కోసం తపస్సు చేశాడు, దేవుళ్ళు వరం ఇచ్చారు. చావకుండా ఉండడానికి తన తెలివినంతా ఉపయోగించి అనేక వరాలు పొందాడు. అంటే కథ ప్రకారం ఇప్పుడు ఏమంటున్నాడు? వచ్చి నన్నే దేవుడిగా పూజించండి అంటున్నాడు. ఎందుకంటే వరాలు పొందిన దేవుడితోనే. నన్నే దేవుడిగా పూజించండి అని మొత్తం శాసనం చేసాడు అందరికీ. దేవుడు లేడు, దేవుడు లేడు అన్నాడు. అందులో ప్రత్యేకంగా అసలు నారాయణుడు, విష్ణుమూర్తి అనే దేవుడు అసలు లేడు అన్నాడు. కానీ ఆయన సొంత కొడుకు ప్రహ్లాదుడే దేవుడు ఉన్నాడు. నువ్వు మా నాన్నవేను, ఎందుకంత విర్రవీగుతావు? ఏదో నీకు కొంచెం శక్తులు వచ్చినాయి, కొంచెం వరాలు వచ్చినాయి, కొంచెం ఫాలోయింగ్ ఉందని బుర్రపాటు చేసుకోబాకమని చెప్పాడు. ఇది సహజమైనటువంటి విషయం, ఒక కామన్ ఫ్యాక్టర్. అది దైవశక్తి ఒకటి ఉందని. ఎవరా దేవుడు అని అడిగాడు. మీరు అక్కడ గమనించండి, ఆ పద్యం ఎలా ఉంటుందంటే మాయలు కల్పించుకోకూడదు, శక్తిని చెప్పారు అక్కడ. కానీ శక్తిని చెప్పేటప్పుడు పిక్చరైజేషన్గా చెప్పారు. పిక్చరైజేషన్ అంటే ఏంటి? పాత్రోచితంగా పాత్రలతో చెప్పారు. దాంట్లోంచి తత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సినిమాలు చూపిస్తారు మనకు, సినిమాలో యాక్టర్స్ ఉంటారు. కానీ ఆ యాక్టర్స్ అందరూ ఏం యాక్ట్ చేస్తున్నారు? ఒక కథని యాక్ట్ చేస్తున్నారు. కథ ఏ రూపంలో ఉంది? జ్ఞాన రూపంలో ఉంది. వాళ్ళు యాక్ట్ చేసినాక మనకు అర్థమయ్యేది ఏంటి? కథ, స్టోరీ. ఒక కథ అర్థమవుద్ది. ఆ కథ ఏ రూపంలో అర్థమవుద్ది? జ్ఞాన రూపంలో అర్థమవుద్ది. జ్ఞాన రూపంలో చెప్పేటువంటి ఒక తాత్వికమైనటువంటి తత్వంతో కూడినటువంటి ఒక కథని పిక్చరైజేషన్గా చెబుతారు, పాత్రోచితంగా. ఎందుకని? మనుషులు పాత్రలుగా ఉన్నారు కాబట్టి, శరీరాలతో, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు ఇలా ఉన్నారు కాబట్టి, సంబంధ బాంధవ్యాలతో. ఇది మానవ లోకానికి సూటబుల్ విధానం అన్నమాట. అందుకని అలా పాత్రోచితంగా చెప్పారు. ఇప్పుడు ఏ దేవుణ్ణైతే తపస్సు చేసి ప్రత్యక్షాలు చేసుకున్నాడో, ఏ దేవుడి దగ్గర వరాలు పొందాడో, ఇప్పుడు ఆ దేవుళ్ళే లేరు, నేనే దేవుణ్ణి అంటే ఇంటి సాగుతుంది. ఇప్పుడు బలం వచ్చింది, అన్నీ దొరికినాయి, చావు రాకుండా రకరకాలుగా వరాలు పొందాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంకా నా విర్రవీగిపోయి నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అంటున్నాడు. అంటే దేవుని దగ్గరే వరాలు పొందావు, దేవుడిని ఎట్ట మర్చిపోయావు?
అంటే దేవుళ్ళలో అభేదత్వం చూస్తున్నాడు, రూపదేవుళ్ళను చూస్తున్నాడు అతను. జాగ్రత్తగా గమనించండి, అక్కడ రూపదేవుళ్ళను చూస్తున్నాడు. తనకు వరాలు ఇచ్చిన దేవుళ్ళు వేరు, బ్రహ్మదేవుడు వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు విష్ణుమూర్తి అనే దేవుడు అసలు లేడు, నారాయణుడు అనే దేవుడు అసలు లేడు అంటాడు. ప్రస్తుతం ఇక్కడ నన్నే దేవుడిగా పూజించండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకే చెబుతున్నాడు, నాన్న దేవుళ్ళు అందరూ ఒకటేను, నారాయణుడు అనే దేవుడు ఉన్నాడు, దేవుళ్ళు వేరు వేరు కాదు, విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అని చెబుతున్నాడు. అంటే శక్తి గురించి చెబుతున్నాడు ప్రహ్లాదుడు. అదే శక్తి నీకు బ్రహ్మగా వరాలు ఇచ్చింది, అదే శక్తి ఇప్పుడు నీలో ఉంది, నీ ప్రాణశక్తి అదే. నువ్వు మనోలోకంలో చేసుకున్న ఏర్పాటు. ఇప్పుడు హిరణ్యకశిపుడిదంతా ఏంటి అంటే తపస్సులు చేయడం, వరాలు పొందడం, ఈ స్టోరీలు కథలు ఇవన్నీ మనోలోకపు సత్యాలు. మన మనోలోకంలో నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అని ఎలా అనుకుంటున్నాం, అలా మనోలోకం నా సృష్టి అది. ఆ సృష్టిలో ఎవరు దేవుడు వాళ్ళకుంటాడు, ఎవరి మతం వాళ్ళకుంటుంది, ఎవరు గురువు వాళ్ళకుంటాడు, ఎవరి పద్ధతి వాళ్ళకుంటుంది, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. ఎలా నా భార్య నా భర్త నాకున్నట్టు, నా పిల్లలు నాకున్నట్టు, నా తల్లిదండ్రులు నాకున్నట్టు, నా ఆస్తిపాస్తులు నాకున్నట్టు, మిగిలినవన్నీ ఉన్నా కూడా అవి నాకు లేనట్టు, మిగిలినవన్నీ నశించిపోతున్నా నాశనం అయిపోతున్నా కూడా నాకు ఏ స్పందన ఉండదు. నాకు అసలు నావేమన్నా అవుతుందేమో, నాకు కానీ నా వాళ్ళకి కానీ నా వాటికి కానీ ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచనే నన్ను భయకంపితురాలని చేసేస్తుంది. వాటిని నిరంతరం పెంపొందించుకోవాలన్న భావన, తపనతో బ్రతికేస్తున్న 100 ఏళ్ళు. అవి ఎలా పెంపొందించుకోవాలి, ఎంత హాయిగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి అంటే నా సృష్టి నాది, నేను సృష్టిలో సృష్టి చేసుకుంటున్నా, అది నా మనో సృష్టి. ఆ సృష్టిలో సృష్టి మతం, ఆ సృష్టిలో సృష్టి మార్గం, ఆ సృష్టిలో సృష్టి దేవుడు, ఆ సృష్టిలో సృష్టి నీ ఆచారం, నీ సాంప్రదాయం, నీ విధానం, నీ పద్ధతి. ఆ సృష్టిలో సృష్టి వీళ్ళందరూ ఏర్పరిచిన సాధనా విధానాలు, పద్ధతులు, మతాలు, గురువులు, దేవుళ్ళు అందరూ ఏదైనా కానీ దాన్ని అర్థం చేసుకోండి అంటే నాకు తప్పు రైట్ అని అసలు నేను చెప్పట్లా. అది సత్యముగా కాదు, అది నీ సృష్టి, నీకు సత్యం. అది ఇప్పుడు నా జీవిత భాగస్వామి నాకు సత్యం, నా తల్లిదండ్రులు నాకు సత్యం, నా కుటుంబ సభ్యులు నాకు సత్యం. అది కూడా ఏంటి, ఇందులో ఎవరు నన్ను ద్వేషించకుండా, నాకెవరి మీద ద్వేషం కలగకుండా ఉంటే. ఒకవేళ ద్వేషం కలిగితే మళ్ళీ నా లోకంలో లేరు. మనుషులు ఉంటారు, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, కానీ బయట పారేసి ఉంటాం. మన లోకంలోంచి బయట పారేసాం, వాళ్ళు మనకు శత్రువులు. పిల్లలు ఉంటారు, మన లోకంలోంచి బయట పారేసాం, వాళ్ళు మనకు శత్రువులు. మన లోకంలో మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో ఒక లోకం తయారు చేసుకుంటాం, ఒక సృష్టి తయారు చేసుకుంటాం. మనకు అనుకూలతలు లేని వాళ్ళు, మనకు జన్మనిచ్చిన వాళ్ళైనా, మన ద్వారా జన్మ పొందిన వాళ్ళైనా, మనతో జీవితం గడుపుతున్న వాళ్ళ జీవిత భాగస్వాములైనా, ఎందుకంటే గొప్ప బంధాలు లేవుగా. అవి చెప్పాను, ఇంకా మిగిలిన మీరు ఊహించుకోండి. అందరినీ తీసి మన లోకంలోంచి బయట పారేసాం, వాళ్ళు మన శత్రువులు. ఇప్పుడు మన లోకాన్ని వాళ్ళు ధ్వంసం చేస్తారు, విధ్వంసం చేస్తారు. వీలైతే మనం కూడా వాళ్ళ లోకాలను ధ్వంసం చేసేద్దాం అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనోభావన ఎంత దృఢం, అందులో సత్యం లేదు చూడండి. నాకు జన్మనిచ్చిన తండ్రే నాకు విరోధి, నేను జన్మనిచ్చిన కొడుకే నాకు విరోధి. ఇదేంటి, నా లోకంలోంచి బయటికి వెళ్ళిపోయారు. భావన, మనోభావన కోసం చెబుతున్నా మీకండో. మనస్సు, మనోలోకం ఎంత దృఢంగా తయారవుతుందో చూడండి. నాతో జీవితం గడిపిన జీవిత భాగస్వామి ఇప్పుడు నాకు శత్రువు అయిపోయారు, విడిపోయాం. విధ్వంస రచనలకు పూనుకుంటున్నాం, అదే శత్రుత్వం, అదే చెడు. ఈ దగ్గర సంబంధాలు ఎలా ఉంటే ఇంకా మిగిలిన ఏం చెప్పుకోవాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, మనుషులు, మామూలు మనుషులు, పరిచయస్తులు, పరిచయం లేని వాళ్ళు, ఇంకేం చెప్పుకుంటాం. అందుకే దొంగతనాలు, నేరాలు, ఘోరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎందుకు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నా, నీ మనసు పనితీరు తెలుసుకో. ఏం తెలుసుకోవాలి, అదే అడిగింది సోదరుడు. ఆయన పాపం మతాల గురించి, దేవుళ్ళ గురించి, విధానాల గురించి, పద్ధతుల గురించి అవే మాట్లాడుతున్నారు. అసలు ముందు మనసు గురించి తెలుసుకో, చాలు, నీకు అన్నీ అర్థమైపోతాయి. నీ మనోలోకంలో నీకు ఇష్టమైతే నీ కుటుంబ సభ్యులందరూ నీ మనోలోకంలో ఉంటారు, నీకు దగ్గర సంబంధికులందరూ ఉంటారు, నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఉంటారు, నువ్వు జన్మనిచ్చిన వాళ్ళు ఉంటారు, నీతో జీవితం పంచుకునే వాళ్ళు ఉంటారు. అదే నీకు ఇష్టం లేకపోతే వాళ్ళే నీకు పరమ బద్ధ శత్రువులు అయిపోయి ఉంటారు. అలా ఒక మనోలోకం సృష్టించుకున్నవాడు హిరణ్యకశిపుడు. వాడు ఆకార దేవుణ్ణి పట్టుకున్నాడు. అదే చెప్పేది, ఒక మతం, ఒక మార్గం, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక పరిమితత్వం. మనోలోకం ఎప్పుడూ రూపాలతో ఉంటుంది.
రూపాలు ఆకారాలు పట్టుకొని కూర్చుంటుంది. శబ్దస్పర్శ రూప రసగంధములతో తయారయ్యేది మనోలోకం. మనోలోకం ఎప్పుడు పంచేంద్రియాలతో తయారవుతూ ఉంటుంది. అలా పరిమితిగా తయారవుతుంది అది. అలా హిరణ్యకశిపుడు తను తయారు చేసుకున్న పరిమిత మనోలోకంలో తాను అనేక శక్తులు పొందాడు. చావు లేనంతగా తన తెలివితేటలతో అనేక వరాలు పొందేశాడు. ఇదేంటి, తన మనోలోకంలో దేవుళ్ళ కోసం తపస్సు చేశాడు, తన మనోలోకంలో దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు, తన మనోలోకంలో దేవుళ్ళు వరాలు ఇచ్చారు. వాళ్ళంతా రూపురేఖలతో కూడినోళ్ళు, శబ్దస్పర్శ రూపరసగంధములతో కూడినోళ్ళు. అంటే మానవుడు పంచేంద్రియాలకు అందుతున్నోళ్ళు వాళ్ళంతా. పరిమితత్వం తను తయారు చేసుకున్న మనోలోకం అది. అయితే అతని కొడుకే ప్రహ్లాదుడు. అతనికి సర్వవ్యాపకత అర్థమైంది. సర్వవ్యాపకత అంటే ఏంటి? విష్ణువు అంటే సర్వవ్యాపి, నారాయణత్వము అంటే మొత్తం సర్వవ్యాపకత్వం. అది రూపంగానే ఉంది. అంటే మనుషులుగా ఇప్పుడు చెట్లుగా, పొట్లుగా, గొట్లుగా, సృష్టిగా, రూపాలుగా ఉన్నది అదే. ఈ రూపాలన్నీ ఎక్కడున్నాయి? సర్వవ్యాపకమైన ఆకాశతత్వంలో ఉన్నాయి. మనం ఫస్ట్ చెప్పుకున్న పంచభూతాలు విడివిడిగా లేవు, ఏక ఆకాశములోనే అన్ని కలిసి ఉన్నాయి. అంటే ఆకాశం యొక్క లక్షణాలని చెప్పచ్చు, గుణాలని చెప్పచ్చు, స్వభావం అని చెప్పచ్చు. మళ్ళీ అందులోనే అవన్నీ కలుస్తూ సృష్టి ఏర్పడుతుంది. అంటే పంచభూతములను ఎలా కనుగొన్నారంటే విడిగా మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది పంచభూతాలు ఉన్నాయి అని. భూమి ఉంది, నీరు ఉంది, చెప్పుకున్నాం కిందాక, సూర్యరశ్మి ఉంది, గాలి ఉంది, ఆకాశంలో తిరుగుతున్నాం. ప్రతి మనిషిని, ప్రతి చెట్టుని, ప్రతి జీవిని, జంతువుని, భూమి మీద ఉన్న ప్రతిదాన్ని పరిశీలిస్తే అన్నింటిలోనూ పంచభూతాలు ఉన్నాయి. అంటే ఖాళీ అనే ఆకాశం కూడా ఉంది అన్నింటిలోనూ. అణువణువున కణకణమున ఉంది. అది మామూలు మనుషులు మనకు తెలియకపోవచ్చు, సైన్స్ ద్వారా కనుక్కున్నారు. పూర్వ పురుషులు, మునులు, యోగులు, సైంటిస్టులే, వాళ్ళు అలాగే కనుక్కొని చెప్పారు. అన్నింటిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో అన్నీ ఉన్నాయని. సృష్టిగా మీకు కనపడేదంతా పంచభూతముల కలయిక అంతే, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ ఆ పంచభూతాల కలయిక అంతా కూడా అలా సాగుతూ సాగుతూ విడిపోయినప్పుడు దాన్ని మరణం అంటున్నాం. విడిపోవటం అంటే ఏంటి? పంచభూతాల్లో కలిసిపోయినాయి. అంటే ఒక మనిషి పంచభూతాలతో తయారయ్యాడు. మరణం అంటే ఏంటి? మనిషిలో ఉన్న పంచభూతాలు ఒరిజినల్గా ఉన్నటువంటి అనంత పంచభూతాల్లో కలిసిపోయినాయి. అనంత పంచభూతాలు ఏంటంటే సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉన్నటువంటి లక్షణములు, గుణములు వాటిలో కలిసిపోయినాయి. అవి మళ్ళీ వ్యక్తీకరించబడినప్పుడు సృష్టిగా మనకు కనబడుతుంది. ఈ తత్వం ప్రహ్లాదుడికి అర్థమైంది. అదే విష్ణు తత్వం, అదే నారాయణ తత్వం. విష్ణు అన్న పదానికి అర్థం సర్వవ్యాపకుడు అని, సర్వవ్యాపకత అది. అయితే మనిషికి చెప్పేటప్పుడు మరి ఎలా చెప్పాలి? పాత్రోచితంగా చెప్పాలిగా, మనిషికి అర్థం అవ్వాలంటే. అందుకని పాత్రోచితంగా చెప్పబడిన కథ హిరణ్యకశిపుడు. అన్నీ మనకేమైనా పురాణాలన్నీ పాత్రోచితంగా చెప్పబడతాయి. మొత్తం తాత్విక గ్రంథాలన్నీ మీరు ఏ మతంలో ఎక్కడ తీసుకున్నది పాత్రోచితంగా చెప్పబడుతుంది అంతే, సినిమాటిక్గా. ఎందుకని మనసుకి ఇమాజినేషన్కి అందాలి. జ్ఞానం గ్రహించేది కూడా మనసే, కానీ మనసు ఎలా గ్రహిస్తుంది? శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా గ్రహిస్తుంది, పంచేంద్రియాల ద్వారా. అలా మనసు తయారవుతుంది. మనసుకు అందేలా జ్ఞానాన్ని అందించి మనసుని దాటించాలి. మనసుని దాటిన స్థితి జ్ఞానానికి తీసుకెళ్ళాలి. శబ్దస్పర్శ రూపరస గంధములను దాటించాలి, పంచేంద్రియాలను దాటించాలి, పంచేంద్రియాల శరీరాన్ని దాటించి శక్తి భావనలోకి తీసుకెళ్ళాలి. అందుకని చెబుతూ తీసుకెళ్ళిన ప్రక్రియ ఇది. ఇక్కడే హిరణ్యకశిపుడికి ఆయన కొడుకు ప్రహ్లాదుడికి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఆయన పరిమిత దేవుడితో ఉన్నాడు. మీరు ఒక మతం అనుకోండి, ఇప్పుడు అది ఒక మార్గం అనుకోండి, ఒక విధానం అనుకోండి, ఒక పద్ధతి అనుకోండి. ఒక మతానికి ఒక ఆచార సాంప్రదాయ విధానాలు, పద్ధతులు ఉంటాయి. ఆయన ఏదో తపస్సులు చేసుకున్నాడు. ఆ తపస్సులు అంటే ఏంటి? తన మనోలోకంలో ఇవి ఇలా అన్నీ చేయొచ్చు, ఇలా తపస్సు చేస్తే దేవుడు వస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నమ్మాడు, నమ్మినవన్నీ చేశాడు. ఇప్పుడు మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి మన కుటుంబాన్ని బతికించుకోవట్లా, సేమ్ అంతే. అసత్యమని కాదు, అక్కడ సత్యం, ఆ లోకంలో సత్యం, మనోలోకంలో. ఇప్పుడు మనం మన జీవిత భాగస్వామితో విడిపోయాం, విరోధం వచ్చేసింది అనుకోండి, మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి సంపాదించిన ఆ విరోధం వచ్చిన వాళ్ళకి పెట్టాం, వాళ్ళు మనోళ్ళు కాదు. అలా తల్లిదండ్రులు పిల్లలు విడిపోయారు అనుకోండి, విరోధం వచ్చిన వాళ్ళతో మాకు సంబంధం లేదు, అవసరమైతే నేను నాశనాన్ని కూడా కోరుకుంటాను నేను.
నేను విధ్వంసం చేస్తాను, నీకు పెట్టకపోగానే విధ్వంసం కూడా చేస్తా. మరి ఇప్పుడు మన మనోలోకంలోంచి తప్పుకున్నప్పుడు విధ్వంస రచన వచ్చేసింది. మన సొంత వాళ్ళే మనోళ్ళు కాకుండా పోతున్నారుగా. నాకు జన్మనిచ్చిన వాళ్ళు, నేను జన్మనిచ్చిన వాళ్ళు, అంతకంటే ఇంకేముంది, నాతో జీవితం గడిపిన వాళ్ళు. వీళ్ళే శత్రువులు అయిపోయి వాళ్ళు నా వాళ్ళు కాకుండా పోయారు. కానీ నా మనోలోకంలో అంటే ఏంటి, నా మనోలోకపు సృష్టి నాది అన్నది మీరు గ్రహించడానికి ఎన్నిసార్లు రిపీట్ చేసి బలంగా చెబుతున్నా. ఆ దేవుడైనంతే, మతమైనంతే, మార్గమైనంతే, విధానమైనంతే. అంటించుకుంటే అంటుకుపోయి అదే చూపిస్తుంది. లేదు శత్రుత్వం పెంచుకొని వదిలించుకుంటే శత్రుత్వాన్ని చూపించి అదే చూపిస్తుంది, శత్రువు అనే చూపిస్తుంది. లేదా అత్యంత ప్రేమికుడు మనోళ్ళే అని చూపిస్తుంది. వాళ్ళ కోసం చచ్చిపోదామని చెప్పుద్ది మిత్రత్వంలో, మనోళ్ళే చచ్చిపోవచ్చు అని చెప్పుద్ది, అలా చూపిస్తుంది మనసు. లేదు శత్రువులంటే చంపేయచ్చు అని చెప్పుద్ది, అలా చూపిస్తుంది. అలాంటి ఒక పరిమిత మనస్సులో ఇరుక్కుపోయిన వాడు హిరణ్యకశ్యపుడు. మనోలోకంలో అతను కరెక్ట్గా ఉంది. కానీ ఆ మనోలోకపు స్థితి నుంచి దాటి సర్వవ్యాపకతను అర్థం చేసుకున్నవాడు ప్రహ్లాదుడు. ఆయన గుడికే. కానీ ఆ సర్వవ్యాపకతను చెబుతుంటే ఆయన ఒప్పుకోవట్లా. నానా విష్ణువు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు అని చెబుతుంటే ఆయన ఒప్పుకోవట్లా. ఎందుకని తనదు తనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు తన్నే దేవుడిగా పూజించమన్నాడు. అహంకారం పెరిగిపోయి, మదం పెరిగిపోయి మనుషులు అలాగే ప్రవర్తిస్తారు భూమి మీద. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని చితకొడేస్తుంటారు. ఏం లేదు, వాళ్ళ మాట వినాలి. అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోవాలి, ఇలా చేయొద్దంటే అలా చేయకూడదు, అలా చేయండి అలాగే చేయాలి, ఇది తినంటే అదే తినాలి. అంటే అందరూ ఉండరు, కొంతమంది. అదొక రాక్షస జాతి తల్లిదండ్రులు వాళ్ళు, అంతే. ఎందుకని అంటే రాక్షస జాతి అంటే కావాలని కాదు, నాకు తెలిసిందే అని సత్యం అనుకుంటారు వాళ్ళు. నీకు తెలిసింది ఎంత తెలిసి చచ్చింది పరిశీలించుకో, అదే నేను నువ్వు తెలుసుకోవటం. అంటే ఏం తెలుసుకోవాలి అంటే భౌతికమైన ఆధ్యాత్మికమైన నేను నువ్వు తెలుసుకో. అసలు నీకు ఎంత తెలుసు? మరి నీకు ఎంత తెలుసు అని పిల్లోడిని ఉద్ధరించేద్దాం, ఈ పిల్లని ఉద్ధరించేద్దాం అని చితక్కొట్టేస్తున్నావు. ఇలాగే చదువు, ఇయే చదువు. బోల్డ్ మంది పిల్లలు నాకు తెలిసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల బాధలు భరించలేక. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలిసినవే చదవమంటున్నారు. నువ్వు డాక్టర్ అంటే డాక్టర్ అవ్వాల్సిందే అంటాడు. నాకు అసలు సైన్స్ రాదు మొర్రో, సైన్స్ ఇష్టం ఉండదు మొర్రో, నాకు లెక్కలు ఇష్టం మొర్రో, నేను చదవలేని మొర్రో అంటే, లేదు లేదు నువ్వు డాక్టర్ అవ్వాల్సిందని బలవంతంగా జాయిన్ చేసి అందులో మార్కులు రాక చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదు నువ్వు ఇంజనీర్ అయిపో అంటాడు. నాకు అసలు లెక్కలు బుర్రకెక్కవ, అర్థమై సావదు, నేను చదవలేను, నేను చక్కగా సోషల్ స్టడీస్ సామాన్యమైన ఆర్ట్స్ అయి చదువుకుంటానంటే, కాదు కాదు అది గొప్ప, ఇంజనీర్లు గొప్ప అంటాడు. ఇలా పిల్లల్ని నానా హింసలకి గురి చేస్తాను. ఇప్పుడు మనమేలాగా అప్పుడు హిరణ్యకశిపుడు అంతే, తేడా ఏం లేదు. సినిమాటిక్గా చెప్పారు, పిక్చరైజేషన్గా చెప్పారు, మానసిక ఇమాజినేషన్గా చెప్పారు. ఎందుకంటే మనసుకు అందేలా శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా పాత్రోచితంగా చెప్పారు. దాంట్లో తత్వాన్ని తీసుకుంటే ఇప్పుడు మనలోనే ప్రవృత్తి ఉంది. నా పిల్లలు నా మాట వినాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నేను గీసిన గేట్లోనే సాగాలి, నేను చెప్పేదే కరెక్టు, నాకు అర్థమయ్యేదే కరెక్టు, ఇలా అయితేనే వాళ్ళు బతకగలరు అని పాపం నిజమని నమ్మే తల్లిదండ్రులు అందరూ హిరణ్యకశిపులే. అయితే నిజమని నమ్మి మామూలుగా ప్రేమగా చూస్తే పర్వాలేదు, హిరణ్యకశిపులు కాదు. నిజమని నమ్మి వాళ్ళని హింసలకి గురి చేసి ఇలాగే చెయ్యి ఇలాగే చెంది ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదా, బుర్రపాటు చేసుకుంటున్నావు అని వాళ్ళు బుర్రపాటు చేసి వీళ్ళ బుర్రపాటు చేసుకునే తల్లిదండ్రులు అందరూ హిరణ్యకశిపులే. ఎవరి టేస్ట్ వాళ్ళకుంటే, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఎంత సహకరించాలో అంత సహకరించు. ఒక మొక్క ఎదిగినట్టుగా, ఒక పువ్వు వికసించినట్టుగా పిల్లల వికాసానికి సహకరించంతే. వికాసాన్ని నొక్కేకి నీ అభిప్రాయాలతో, నీ ఆలోచనలతో, నీ పద్ధతులతో కాదు, వాళ్ళ టేస్ట్కి వాళ్ళు వెళ్తారు, నువ్వు సహకరించంతే. ఓ విత్తనం పెట్టాం, ఏం చేయాలి? దానికి నీళ్లు పోయాలి అంతే. దాని అంతటా అదే మొలకెత్తి వస్తుంది. తర్వాత నువ్వేం చేయక్కర్లా, నువ్వు నీళ్లు పోస్తా ఉంటే భూసారాన్ని అదే తీసుకుంటుంది, సూర్యరశ్మిని అదే తీసుకుంటుంది, వాయువుని అదే తీసుకుంటుంది. ఎందుకని ప్రకృతిలో సహజంగా దొరుకుతున్నాయి. జస్ట్ నువ్వు నీళ్లు పోస్తూ ఉంచాలి, దాని అంతటా అదే ఎదుగుద్ది. అది ఎటు కొమ్మలు వేసుకోవాలి, ఎటు పువ్వులు వేసుకోవాలి, ఎటు కాయలు వేసుకోవాలి, అన్నీ దానికి తెలుసు. నువ్వు దానికి ఏం చెప్పకు. ఇక్కడ పువ్వులు అందంగా ఉంటాయి, అక్కడ కాయలు అందంగా ఉంటాయి అని ఒక చెట్టుకు చెబితే ఎంత దరిద్రంగా ఉంటుందో. ఇటువైపు కొమ్మలే అటువైపు కొమ్మలే బాక ఇలా పైకి ఎదుగు, ఎంత ఎత్తు ఎదుగు, మరీ ఎత్తు ఎదిగితే నేను కోసుకోలేను, పొట్టుగా ఉండు అని చెట్టుకు రోజు చెబుతుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, మీ పిల్లలకు రోజు మీరు డైరెక్షన్ ఇస్తుంటే అంతే దరిద్రంగా ఉంటుంది. మరి ఏంటంటే పిల్లలకి ఏం చెప్పొద్దని అసలు చెప్పట్లా. ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న మొక్కల్లో ఎదగని అని తెలుసుకొని నువ్వు పక్క నుండి కాపుకాయి.
అవసరానికి అవసరమైన అందించు, ఎదుగుతారు వాళ్ళే, నువ్వు ఎదిగినట్టే. సృష్టిలో ఒక మొక్కకే తనంతట తాను ఎదిగే అంత ఇంటెలిజెన్స్, స్వేచ్ఛ ఉంటే సృష్టిలో ఉన్న జంతువుల నుంచి అన్నింటికీ తనంతట తాను ఎదిగి బతికేటంత స్వేచ్ఛ శరీరంలోనే ఉంటే మనుషులకు లేదా మనుషులకు అంతకంటే ఎక్కువ ఉంది. నువ్వెందుకు నీ పిల్లల్ని రుద్దేసి గుద్దేసి నీ ప్రకారంగా వాళ్ళని ఏదో చేసేయాలనుకుంటున్నావు? ఇలా అనుకున్న వాళ్ళే ప్రపంచాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరి మతాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ పిల్లలనే కాదు, మేము మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాం, ఇది మా మతం, ఇది మా మార్గం, ఇది మా విధానం, ఇది మా పద్ధతి, ఇది మా దేవుడు, ఇది మా ఆచారం, ఇది మా సాంప్రదాయం. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను మళ్ళీ తప్పరేయటని నేను అంటలే, అసలు విశ్లేషణ చేయట్లా. మనోలోకం నీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఇవన్నీ రోజు మన ఇంట్లో చేస్తూ ఉంటాం, పిల్లలతో పోల్చి చెబితే అర్థమవుద్ది, లేదా నీ తల్లిదండ్రులు నీకు చేసి ఉంటారు అప్పుడు అర్థమవుద్ది, లేదా నీ జీవిత భాగస్వామితో నువ్వు అలా ఉంటావు నీకు అర్థమవుద్ది, లేదా నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీతో అలా ఉంటారు నువ్వు వాళ్ళతో అలా ఉంటావు నీకు అది అర్థమవుద్ది, లేదా నీ స్నేహితులు నీతో అలా ఉంటారు నువ్వు వాళ్ళతో అలా ఉంటావు అది నీకు అర్థమవుద్ది అని పోలికలతో చెబుతున్నా. మన అభిప్రాయాలను ఎదుటోళ్ళ మీద రుద్దేసి ఇదే సత్యమని అనుకోవటం మన మనోలోకంలో ఉన్న ఒక అహంకారపు పరిమిత అజ్ఞాన భ్రాంతి. అది ఎవరికాళ్ళు చేసుకున్న సృష్టి, ఒరిజినల్ సృష్టి కాదు, అది నువ్వు తయారు చేసుకున్న సృష్టి. అలాంటి సృష్టిలో ఉన్న హిరణ్యకశిపుడికి సర్వవ్యాపక సృష్టి అర్థమయ్యి సర్వత్రా ఉన్నది భగవత్తత్వమే అని చెబుతున్నటువంటి ప్రహ్లాద తత్వం అర్థం కావట్లేదు. ఎందుకని మొత్తం ఉన్నది అదే అంటే ఇప్పుడు నీకు తెలిసింది పరిమిత దేవుడు, పరిమిత మతం, పరిమిత విధానం. అందులో ఇప్పుడు తానే దానికి హెడ్ అయిపోయాడు. ఎంత అహంకారం పెరిగింది, హెడ్ వెయిట్ ఎంత పెరిగిందంటే తన్నే దేవుడిగా పూజించమంటున్నాడు, తన్నే అర్చించమంటున్నాడు, అసలు వేరే దేవుడిని పూజించొద్దు అంటున్నాడు. పాప మీద రాజు బలహీనలేని ప్రజలు ఏం చేస్తారు, అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. చాలామంది బలహీనులు ఇప్పుడు హిరణ్యకశిపుడితో అంతే, మతాలని, మార్గాలని, గురువుల్ని వీళ్ళని అనుసరించే వాళ్ళందరూ ఎవరంటే బలహీనులు. బలహీనులు అంటే చెడ్డవాళ్ళని కాదు, నిరంతరం బాధలు, కోరికలు, ఆలోచనలు, అంటే బ్రతుకు పోరాటమే వాళ్ళకి పూర్తి అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు జ్ఞానం దాకా ఎక్కడ వెళ్తారు? బ్రతుకు పోరాటమే పూర్తి అవ్వలేని వాళ్ళు జ్ఞానం దాకా వెళ్ళలేరు. ఎవరు బ్రతకడానికి రోజు జీవితానికే సరిపోతుంది. డబ్బు సంపాదించుకోవాలి, ప్రయత్నాలు చేయాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, నా బాధలు, అనారోగ్యాలు. ఎక్కువ మంది ప్రజలు ఇలాగే ఉన్నారు. అందుకని పాపం వాళ్ళు అసలు ఆధ్యాత్మికత, భక్తి, మతము, దేవుడి గురించి ఆలోచించి పరిశీలించే అంత తేరిక లేదు. అందుకని ఎవరేం చెబితే అది నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చెప్పేది, అదే మనోలోకంగా తయారు చేసుకెళ్ళిపోతున్నారు. అలా హిరణ్యకశిపుడిని మొత్తం రాజ్యం అంతా ఫాలో అవుతుంది. అందరూ ఫాలో అవుతున్నారు, ఒకళ్ళ కొడుకు తప్ప. మిగిలిన వాళ్ళు కూడా చెబుతున్నారు, ఎందుకయ్యా మీ నాన్నే ఫాలో అయిపో నువ్వు అని. మేము అందరం ఫాలో అవుతున్నాం కదా. పాపం ఆయనకి అనంతత్వం అర్థమైంది ప్రహ్లాదుడికి. ఆయన అంటాడు, ఒరే మా నాన్న అంటే నాకేం విరోధం లేదు, కానీ మా నాన్న కూడా పరిమితే. సర్వవ్యాపకుడైనటువంటి వాడు విష్ణువు, అది మా నాన్నలో కూడా ఉన్నాడు, ఆయనకి తెలియట్లే. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, సర్వవ్యాపక శక్తి అది, అనంత ఆత్మశక్తి అది, దాన్ని విష్ణువు అని పిలుస్తున్నాం. విష్ణువు అంటే సర్వవ్యాపి. అది అర్థమైంది నాకు. అర్థమైనాక మీరు అబద్ధం చెబుతుంటే నేను అబద్ధాన్ని నిజమని ఎలా నమ్మనంటాడు ఆయన. సరే అయితే అని చెప్పి తన సొంత కొడుకుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరో హిరణ్యకశిపుడు. అంటే ఇప్పుడు శత్రుత్వం వస్తే కొడుకునైనా చంపేస్తామని కథ చెప్పారా లేదా మనకి? ఇక తండ్రులను చంపిన వాళ్ళు అయితే చరిత్రలు బోల్డ్ ఉన్నాయి, తల్లిదండ్రులను చంపిన వాళ్ళు. ఇప్పుడు చరిత్ర కూడా ఉంది, అప్పుడు కూడా చరిత్ర ఇప్పుడు ఉంది, పిల్లల్ని చంపేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే మనోలోకంలో వ్యతిరేకత వస్తే అది ఎంత దారుణానికి తీసుకెళ్తుందో చూడండి. అదే మనోలోకపు సృష్టి. చంపేదాకా తీసుకెళ్తుంది, లేదా చచ్చేంత నమ్మేదా తీసుకెళ్తుంది. రెండు ఇటువైపు అటువైపు దానికి అంత హైయెస్ట్లో ఉంటాయి. మంచిలో చచ్చేంత నమ్ముద్ది, లేదా చెడులోకి వెళ్తే చంపేంత నమ్ముద్ది విరోధం అయితే. ఇంక ఇది మనోలోకం అని అర్థమైపోతుందిగా. ఇక ఎన్ని చేసినా, నువ్వెన్ని చేసినా కర్మ సిద్ధాంతం ఉంది, సృష్టి ఉంది, దాని పద్ధతి ఉంది, సత్యం ఉంది, దానికి ఒక నడక ఉందిగా సృష్టిలో. ఆ నడక మారదుగా. అందుకని ప్రహ్లాదుడిని చంపలేకపోయాడు. కారణం ఏంటి? మనిషికి చావు అనేది సృష్టిలో సహజంగా వచ్చేది. అందుకని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదుటి వాళ్ళు నీకు హాని చెయ్యలేరు అనే సత్యాన్ని అక్కడ చెబుతున్నారు. వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ హాని జరిగింది అని మీరు అనొచ్చు, మనకు హానులు బోన్లు జరుగుతాయి అంటే అవి జరగవలసిన హానిలే జరిగినాయి. జరగకూడని హాని ఎప్పుడు జరగదు.
అలాగే జరగవలసిన మంచిలే జరుగుతున్నాయి, జరగకూడని మంచి జరగదు. నువ్వు ఎంత ప్రయత్నించు. సృష్టి ధర్మం ప్రకారం అన్నీ వెళ్తే నువ్వు కూడా ఆ ధర్మంలో మంచిలో కలిసి సాగిపో. అదే శక్తి సూత్రం అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ప్రహ్లాదుడు అసలు ఎన్ని చేసినా నాకు ఆ శక్తి తత్వం అర్థమైంది, నువ్వు చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టం చేసుకోమన్నాడు. ఎదురు తిరగల, మౌనంగా ఉన్నాడు అంతే. చెబుతున్నాడు అన్నానికి సర్వవ్యాపకమైనటువంటి విష్ణు శక్తి ఉంది ఇక్కడ, ఆ శక్తిని విష్ణు అని చెబుతున్నాడు. ఆయనకి అది అర్థమైంది. అప్పుడు ఎవరో విష్ణు 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 అని ఆలాడుతున్నావు, సర్వవ్యాపకం సర్వవ్యాపకం అంటున్నావు, ఏంటి అసలు నీకు ఏం అర్థమైంది అన్నాడు. నానా నీకు అర్థమైంది పరిమితమైంది, నాకు అర్థమైంది అపరిమితమైంది. నువ్వు చూసిన దేవుడు, నీకు వరాలు ఇచ్చిన వాళ్ళు పరిమిత దేవుళ్ళు, మనోలోకపు దేవుళ్ళు. అందుకని నువ్వు ఆ వరాలతో అహంకారం పెంచుకున్నావు, రాక్షసత్వం పెంచుకున్నావు. ఇప్పుడు నేనే దేవుణ్ణి అంటున్నావు, నన్నే పూజించమంటున్నావు. నిన్ను పూజించే సమూహాలు తయారైపోయినాయి, నిన్ను ఆరాధించే సమూహాలు తయారైపోయినాయి, నువ్వేం చెబితే తినే సమూహాలు తయారైపోయినాయి. ఇప్పుడు దేవుడు కూడా పక్కెళ్ళిపోయాడు. ఏ దేవుడు నీకు వరాలు ఇచ్చాడు, ఏ దేవుడు నీకు ఆధారం అయ్యాడో ఇప్పుడు ఆ దేవుడిని వదిలేసి నిన్ను అనుసరించడం మొదలుపెట్టారు, నిన్ను పూజించడం మొదలుపెట్టారు. మీరు గమనించి చూడండి, ఇప్పుడు మన విధానాలన్నీ అలాగే ఉంటాయి. ఏదో ఒక దేవుడు పేరు చెప్పి ఆ దేవుడు మనకు కనపడ్డ ఆ దేవుడు ఇప్పుడు లేడు, కానీ ఆ దేవుడు మమ్మల్ని, ఆ దేవుడు ఫోటోలు, ఆ దేవుడు విధానాలు, ఆ దేవుడు పద్ధతులు, ఆ మత విధానాలు పెట్టి ఇప్పుడున్న మత పెద్దలు మత ప్రవక్తలు అంటే ఇప్పుడు మనుషుల రూపంలో భూమి మీద జీవిస్తున్నోళ్లే మనం నడిపిస్తూ జీవిస్తుంటారు. మనం వీళ్ళని అనుసరిస్తుంటాం, మన కానుకలన్నీ మన సేవలన్నీ వీళ్ళకి చెల్లించుకుంటూ ఉంటాం, వీళ్ళ దగ్గర అనే విధేయతలతో ఉంటాం. చూడండి, సేమ్ స్టోరీ అక్కడ కూడా. మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. అలానే మళ్ళీ చెబుతున్న దేన్ని నేను విమర్శించట్లా, మనోలోకము గురించి చెప్పదలిచాను. ఏమంటే ఏం తెలుసుకోవాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అది నీ జ్ఞానంతోనే. నీ శరీర పనితీరేంటి, నీ మనస్సు పనితీరేంటి తెలుసుకుంటే నీకు సమస్తం అర్థమైపోద్ది. ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయో, ఇన్ని విభిన్నతలు ఎందుకు వచ్చినాయో, ఈ విభిన్నతలన్నిటికీ కారణం ఏంటో అన్నీ నీకే అర్థమవుతాయి. ఎవరో చెప్పింది ఎందుకు నమ్మటం, నువ్వు అర్థం చేసుకో. నీలో జ్ఞానశక్తి ఉంది, దానికే ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఇదే తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ నాన్న ఇసుకు చెందిపోయి చంపినా వీడు చావట్లేదు, చంపలేకపోతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా. నాకు అర్థమైంది కాదంటాడు, వీడికి ఏదో అర్థమైంది అంటాడు. ఏం అర్థమైందిరా నీకు చెప్పమన్నాడు, ఇంక ఇసుకు పుట్టేసి. అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా సర్వత్రా ఉన్నది భగవత్ శక్తి అని. దానికి ఒక పద్యం రాశారు పోతన గారు, ఇందుగలడు అందులేడు చక్రి సర్వోపగతుండు దానవాగ్రిని వింటే అని. అంటే సరే ఇక్కడ ఉన్నాడు భగవత్ శక్తి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని సందేహం లేదు. అసలు వద్దా సందేహం పెట్టుకోబాక. ఉన్నదంతా సర్వవ్యాపక శక్తి, అదే ఆకాశతత్వము. అందులో నువ్వున్నావు, నేనున్నా, నీలో ఉన్నదే, నాలో ఉన్నదే. కానీ నువ్వు పరిమిత భావన చేత పరిమిత దేవుళ్ళను చూసి, పరిమిత మతాలను అనుసరించి, పరిమిత సాధనలు చేసుకొని, పరిమిత వరాలు పొంది, పరిమిత గర్వం పెంచుకొని, మొత్తంగా పరిమితంగా ఉన్నటువంటి నీ సృష్టిలో నేనే రాజుని మహారాజుని, నేనే దేవుణ్ణి అనుకొని నీకు వరాలు ఇచ్చిన దేవుణ్ణి కూడా మర్చిపోయి ఊరికినే ఆ దేవుడు బొమ్మలను అలా పెట్టి నీ పెత్తనం నీ అధికారం సాగించుకుంటూ నీకు సమూహాలు తయారు చేసుకున్నావు. అదే హిరణ్యకశిపుడిని మొత్తం రాజ్యం పూజించడం. ఆ పరిమితత్వం కాదు, ఉన్నదంతా అపరిమితత్వం. అదే శక్తితత్వం, ఆకాశతత్వం, అదే విష్ణుతత్వం. అంటే విష్ణువు అంటే సర్వవ్యాపి అని ఆయన కొడుకు చెప్పాడు ఆయనకు, ప్రహ్లాదుడు. అంటే ఇది తండ్రి కొడుకుల మధ్య ఎందుకు పెట్టారంటే మనోలోకంలో శత్రుత్వం వస్తే అంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి, మనిషి ఎలా ప్రవర్తిస్తాడో చూపించడానికి. జ్ఞానం, ఇప్పుడు తండ్రి పెద్దోడు కాబట్టి తండ్రికి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, కొడుకు చిన్నవాడు కాబట్టి వయసురీత్యా కొడుకుకి జ్ఞానం ఉండదని ఇలాంటి అపోహలు మనకు తొలగించడానికి. ప్రహ్లాదుడికి ఉన్నంత జ్ఞానం ఆయన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి లేదు. అది జ్ఞానానికి వయసుకి సంబంధం లేదని చెప్పడానికి, జ్ఞానం మీరు చక్కగా తెలుసుకోండి అని చెప్పడానికి. వయోవృద్ధులందరూ జ్ఞానులు కాదు, జ్ఞానానికి వయసుకి సంబంధం లేదని చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి. అందులో ఇంకా మనం తీసుకుంటే అందులో లక్షల రకాలుగా సత్యాన్ని ఎత్తుక్కోవచ్చు. ప్రతి కథలోను, ప్రతి మనకు అందించబడిన చరిత్రలోను. అక్కడప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, ఎందుగలడు అందులేడని సందేహం పోవలదు, చక్రి సర్వోపగతుండు దానవాగ్రిని వింటే అని. అయ్యా మీరు వింటే నేను చెప్పేది, మీరు సరిగ్గా వినండి. ముందు అసలు వింటలేదుగా, మీరు చెప్పింది వినమని నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
నాకు అర్థమైంది, నేను చూశాను సర్వవ్యాపకంగా భగవత్ శక్తిని. అది నాలో ఉంది, మీలో ఉంది, అది అనంత ఆత్మశక్తి. దాన్ని విష్ణు శక్తి అంటున్నాం. దాని పేరే విష్ణువు అన్నప్పుడు సర్వవ్యాపి అని అర్థం. అంటే సర్వవ్యాపకత ఎక్కడ ఉంటుందిరా, ఉన్నదంతా శూన్యం కదని బుర్రపాడైపోతుంది హిరణ్యకశిపుడికి. మనకు కూడా అదే బుర్రపాడైపోయేది. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అంటే కథపరంగా మనకు చెప్పడానికి అసలు ఇందులో అందులో లేకపోవడం ఏంటి, ఉన్నదంతా మొత్తం ఆకాశతత్వంలోనే ఉండేది. ఆకాశం అంతా శక్తిగా, నీటిలోనేగా చేప బతికేది. అలాగే ఆకాశంలోనే మనం బతుకుతాం. ఆకాశం అంతా శక్తి సముద్రం ఇది. కాబట్టి లేని ప్రదేశమే లేదు, నువ్వు చూసుకోవచ్చు అన్నాడు. ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. పగలగొడితే అందులోంచి నరసింహ అవతారం వచ్చి హిరణ్యకశిపుడిని చంపింది అన్నాడు. అంటే మృత్యువును తప్పించుకోలేవు, నేనే దేవుణ్ణి నువ్వు ప్రకటించుకోవచ్చు. అలానే మృత్యువుని ఇతరులకు ఇవ్వలేవు. తన కొడుకుని చంపుదాం అనుకున్నాడు, చంపలేకపోయాడు. తాను చావకుండా బతికుందాము, తానే దేవుళ్ళ మొత్తం అందరి చేత ఆరాధింపబడదాం అనుకున్నాడు, కుదరలేదు, చచ్చిపోయాడు. ఎన్నో రకాల ఎత్తులేశాడు బతికొండటానికి. ఆ ఎత్తులన్నింటికీ అతను వరాలు పొందాడు. నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అన్నాడు. భూమి మీద ఏముంటాయి, మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి. మనిషి జంతువు కలిసి ఇంకోటి వచ్చి చంపేసిందండి. సృష్టి కదా ఇది, సృష్టి ఏదైనా సృష్టి అవుతూ ఉంటుంది. నీ చావు అయితే తప్పదు. చావు నిన్ను రోగంతో చంపొచ్చు, ఏ రోగం లేకుండా నిద్రలో చచ్చిపోవచ్చు, లేదా రోగం రావచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు, లేదా లారీ గుద్దేయచ్చు, లేదా ఎప్పుడుగో పడవచ్చు. చావు అయితే తప్పదు. ఏమీ జరగకపోయినా మామూలుగా ఊపిరాగిపోవచ్చు. కార్యకారణ సంబంధం కూడా ఉండకపోవచ్చు, నీకు కనపడకపోవచ్చు. కానీ మరణం తథ్యం. ఎందుకని, రూపం ధరించింది రూపం కోల్పోతుంది అనేది సృష్టి నియమం, అది మరణం కాదు. ఎందుకని, రూపం ధరించింది పంచభూతాలు. పంచభూతాలు ఆకాశతత్వపు లక్షణాలు. లక్షణాలంటే ఏంటి, అందులోనే ఉన్నాయి, దానికి భిన్నంగా లేవు. కానీ మనకు భిన్నంగా అనిపిస్తున్నది, అన్ని వేరువేరుగా అనిపిస్తున్నది. అది ప్రాబ్లం. చేపకి నీరు ఆకాశములా అనిపించినట్టుగా మనకి ఆకాశము ఏమీ లేనట్టుగా ఖాళీగా అనిపిస్తుంది. సృష్టి అంతా వేరువేరుగా అనిపిస్తుంది, భిన్నత్వంగా అనిపిస్తుంది, రకరకాలుగా కనబడుతుంది. నేను ఈ శరీరం అనే పరిమిత భావన ఏర్పడుతుంది, దానితో జీవిస్తున్నాం. ఇదంతా అసత్యమా అంటే అసత్యం కాదు. శరీరపరంగా ఇదంతా సత్యమే, మనసు పరంగా ఇదంతా సత్యమే. కానీ శరీర మనస్సులు ఎలా పనిచేస్తున్నాయి, నీ సత్యమేంటి అంటే, ఇప్పుడు సత్యము అన్నాం అనుకోండి, ఆ మనో పనితీరు నీ శరీర పనితీరు కలిపి నీ సత్యం. అది నీ సొంత సృష్టి. ఇప్పుడు మనిషి చచ్చిపోతే దుఃఖం అన్నాం అనుకోండి, ఎవరికి దుఃఖం, ఆ మనిషికి సంబంధించిన వాళ్ళకే, మిగిలినందరికీ దుఃఖం ఉండదు. ఒక మనిషికి అనారోగ్యం వచ్చి రోగాల పాలై హాస్పిటల్లో పడిపోతే దుఃఖం అన్నాం అనుకోండి, ఎవరికి దుఃఖం, ఆ మనిషికి దుఃఖం, ఆ మనిషి తాలూకా వాళ్ళకి దుఃఖం, మిగిలిన వాళ్ళకి ఉండదు. ఎవరికైనా కష్టాలు వస్తే, బాధలు వస్తే, కన్నీళ్ళు వస్తే, ఇబ్బంది వస్తే దుఃఖం అన్నాం అనుకోండి, ఎవరికి దుఃఖం, వచ్చిన వాళ్ళకి దుఃఖం, ఆ మనిషి తాలూకా వాళ్ళకి దుఃఖం, మిగిలిన వాళ్ళకి ఉండదు. ఈ మిగిలిన వాళ్ళది నాకు ఉండదు, మిగిలిన వాళ్ళకు ఉండదు, నా వాళ్ళదే నాకు ఉంటుంది అనేది ఏది ఉందో అది నా మనో సృష్టి. మొత్తం ప్రపంచంలో అందరికీ సంపదలు అవసరమే, కానీ నా సంపద నాది, నీ సంపద నీది. నా సంపద పోతే నేను బాధపడతాను, నీ సంపద పోతే నేను బాధపడను. అలా నా మనోసృష్టి పరిమితంగా ఉంది. అది శరీరపరంగా మనోస్పరంగా కరెక్టే. కానీ అక్కడికి ఆగిపోయిందా అంటే లేదు. శరీర మనస్సులను దాటి నేను ఆనందంగా ఉన్నాను అనేది ఆధ్యాత్మికత చెబుతుంది. అది జ్ఞానము. ఆ జ్ఞానం అర్థమైన వాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు శరీర మనోపరుధుల్లో ఇరుక్కుపోయి అక్కడే కూర్చొని ఉన్నవాడు హిరణ్యకశిపుడు. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. ఇప్పుడు హిరణ్యకశిపుడిని దేవుడిని నమ్మలేదంటే, నమ్మాడు. ఎందుకు నమ్మలేదు, తపస్సులు చేశాడుగా. తపస్సులు అంటే ఏంటి, ఎవరి ఆచారాల ప్రకారం, ఎవరి సాంప్రదాయాల ప్రకారం, ఎవరి విధానాల ప్రకారం, ఎవరి పద్ధతుల ప్రకారం, ఎవరి నమ్మకాల ప్రకారం, ఎవరి దేవుళ్ళ ప్రకారం, ఎవరి గురువుల ప్రకారం వాళ్ళు వాళ్ళ వాటిని నమ్మి చేసుకుంటున్నారు. అలా హిరణ్యకశిపుడు ప్రొసీడ్ అయ్యాడు, ఏదో చేసుకున్నాడు. అందులో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, సమూహాలు ఉంటాయి. ఏదో పొందానని అనుకున్నాడు, వరాలు ఇచ్చారు, వరాలు పొందాను అనుకున్నాడు. ఏం పొందినా చావకుండా ఉండేటువంటి ప్రయత్నాలు అనేకం చేశాడు.
వరాలు కూడా అవే రకరకాలుగా మార్చి మార్చి అడిగాడు. విశ్వ ప్రయత్నం చేశాడు, అన్ని పొందాలని ప్రయత్నం చేశాడు, చావకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు, దేవుణ్ణి అయిపోదామని ప్రయత్నం చేశాడు, దేవుణ్ణి నేనే అనుకునే అంత మూర్ఖత్వాన్ని కూడా పెంచుకున్నాడు. ఎక్కడ ఇది ప్రమాదం? శరీర మనోభావాల్లో దేవుణ్ణి నేనే అనుకోకూడదు. జ్ఞానభావంలో అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, జ్ఞానభావంలో. ఎందుకని? అప్పుడు ఏకత్వమే ఉంటుంది ఆకాశతత్వంలో. అది జ్ఞానభావం అంటే ఏంటో తెలుసా? ఆకాశతత్వంలో ఉన్నా నేను అప్పుడు నాకు శరీరభావం మనోభావం గుర్తులేదు. అవి పరిమితాలు ఉన్నాయి. కానీ ఆకాశతత్వంలో శరీరభావం మనోభావాన్ని గుర్తులేని దాటేసిన స్థితిలో అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి. లేదా ఎదుటోళ్ళకి చెప్పినప్పుడు తత్వమసి అంటే శరీరాలు కనపడుతూ ఉండొచ్చు, నాది శరీరం ఉండొచ్చు, మీకు శరీరాలు కనపడుతూ ఉండొచ్చు, మీకు చెబుతూ ఉండొచ్చు, కానీ అది చెప్పబడుతున్నది ఆకాశతత్వంలో. ఎలా అయితే నీటిలోని చేపకి నీరు కనపడకుండా అది ఆకాశంలా సంచరిస్తూ ఉంటుందో నీటిలో, అలా ఆకాశంలో ఉన్న ఆకాశ శక్తిని అనుభూతి చెందకుండా, అదేదో తెలియకుండా అది ఖాళీ అనుకొని సంచరిస్తున్న జీవులు మనం. ఆ ఖాళీని శక్తి అనేది, శక్తి సాగరం అనేది నాకు భిన్నమైంది కాదని, నేను అందులోనే ఉన్నానని, ఒక రూపం నాకు ఈ శరీరంగా ఉందని, అది పరిమితమని, ఈ పరిమిత శరీర రూపాన్ని దాటగలిగితే, ఈ పరిమిత శరీర రూప సంబంధిత మనోసృష్టిని, నేను తయారు చేసుకున్న మనోసృష్టిని దాటగలిగితే ఆకాశతత్వంలో, ఆ శక్తి తత్వంలో నేను ఇమిడిపోగలుగుతాను. అనంతుణ్ణి అనంతురాల్ని అందులో శక్తిగా మిగిలిపోతాను. అప్పుడు తత్వమసి, అప్పుడు అహం బ్రహ్మస్మి, అప్పుడు అయమాత్మా బ్రహ్మ, అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. అది ప్రహ్లాదుడికి అర్థమైంది. అది హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. ఎందుకని? హిరణ్యకశిపుడు ఎప్పుడు మనోలోకంలో ఉన్నాడు. మనోశరీర లోకాల్లో చావు తప్పదు. చావులేని లోకం ఏంటి? అదే ఆత్మశక్తి, శక్తి లోకం, శక్తి తత్వం. అదే ఆకాశతత్వము. జ్ఞానం అంతే. నేను చావులేదు, నేను చావను. ఎవరు నేను చావనంటే? నా శరీరం చచ్చిపోద్ది, నా మనసు చచ్చిపోద్ది. మనసులో ఏముంది? అన్ని శరీరంతో పోగేసుకున్న విషయాలు ఉన్నాయి. విషయాలన్నీ పోతే మనసు పోయినట్టే. ఇప్పుడు మనం మనసులో విషయాలు వదిలేసినా ఇప్పుడు మనసు చచ్చిపోద్ది. మనసు బతికొండగా కూడా చచ్చిపోద్ది. మనం శరీరం, మన మనసులో ఉన్న విషయాలన్నీ వదిలేయగలిగితే, మనసును శూన్యం చేయగలిగితే, ఖాళీ చేయగలిగితే. కానీ ఆకాశతత్వంగా నేను ఎప్పుడు శాశ్వతంగా ఉన్నాను. ఆకాశతత్వం ఎలాంటిదంటే చేపకు నీటి లాంటిది. చేపకు నీరు ఆకాశంలో ఎలా కనపడుతుందో, నాకు నేను ఖాళీగా భావించుకున్న ఆకాశతత్వమే నా ఆత్మశక్తి, నా ప్రాణశక్తి, మొత్తం సృష్టి శక్తి, విశ్వశక్తి. అందులోనే సృష్టి అంత ఉంది. మొత్తం నీటిలో బతికేటువంటి జీవులకు సంబంధించిన సృష్టి అంత ఉంది. కానీ నీరు కనబడతలా వాటికి. అదంతా ఆకాశంలో శూన్యంలా ఖాళీగా ఉంది. అందుకని హాయిగా తిరిగేస్తున్నాయి. సేమ్ మనకు కూడా ఉంది. అందుకని ఏం తెలుసుకోవాలి అంటే, ఎంతమంది ఇన్ని మతాలు, ఇంతమంది గురువులు, ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని విధానాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని నమ్మకాలు, వాటిలో మూఢనమ్మకాలు, దొంగ నమ్మకాలు, మోసకారులు, మోసగత్తులు, అందులో మంచోళ్ళు, చెడ్డోళ్ళు, మహాపురుషులు, జ్ఞానులు, అద్భుతమైనటువంటి మహాత్ములు, అన్ని రకాలోళ్ళు ఉండి ఇంత గందరగోళం ఎలా? నేనేం తెలుసుకోను అంటే, అసలు నువ్వు తెలుసుకోవాల్సింది ఆ గందరగోళాన్ని కాదు, మనోలోకపు సృష్టి. మనోలోకపు సృష్టిలో మొత్తం సృష్టి అంతా వేరువేరుగానే ఉంది, గందరగోళంగానే ఉంది. మొత్తం అందరం వేరువేరేగా. ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి సంపదలు వాళ్ళే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళే. ఎంత మనోలోకపు సృష్టి సాగుతూనే ఉందిగా, అద్భుతంగా సాగుతూనే ఉందిగా. అందుకని శరీర మనస్సుల్లో ఉన్నంతకాలం అది అలాగే ఉంటుంది. అది ఎవరికి అర్థమవుతుంది అంటే అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే. అందుకే ఏం తెలుసుకోవాలి అంటే, డైరెక్ట్గా చెప్పాలంటే అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అది అనంత ఆత్మతత్వం తెలియబడాలి అంటే నీ మనోసృష్టి నీకు అర్థమయ్యి ముందు నువ్వు నమ్మాలి దాన్ని. నేను నా మనోసృష్టిలో, నేను తయారు చేసుకున్న లోకంలో నేనే ఇరుక్కుపోయి కూర్చొని ఉన్నాను అని, నన్ను ఎవరూ ఇరికించలేదు అని. అది శరీర మనోభావాలకు సంబంధించిన విషయం.
మరి నువ్వు ఇరుక్కుపోయి శరీరం నేనని, మనసు నేనని, వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు నా వాళ్ళు కాదని, మంచని, చెడని, మైత్రని, శత్రుత్వం అని, ఆఖరికి సొంత సంబంధ బాంధవ్యాలతో, అంటే నాకు జన్మనిచ్చిన వాళ్ళు, నేను జన్మనిచ్చిన వాళ్ళు, నాతో జీవితం గడిపే వాళ్ళతో సహా వీళ్ళల్లో కూడా మైత్రి అంటే మిత్రత్వం ఉంది, శత్రుత్వం ఉంది, అంటే విరోధత్వం ఉంది అనేటువంటి తారాస్థాయి చెడుకి, తారాస్థాయి మంచికి, అంటే చావటానికి అవసరమైతే వాళ్ళ కోసం, చంపడానికి అవసరమైతే వాళ్ళని వెనుకాడనంత స్థితులకి మనసు వెళుతున్నప్పుడు, అంత శత్రుత్వాన్ని అంత మిత్రత్వాన్ని పొందుతున్నప్పుడు, నా లోక సృష్టి నేను అలా తయారు చేసుకుంటున్నప్పుడు అందులోంచి బయటకు రావాల్సింది నేనేగా. అందుకని నేను ఏం తెలుసుకోవాలంటే నన్ను నేను తెలుసుకోవాలి. నువ్వు ప్రపంచాన్ని చూసినంతకాలం ఎవరికి ఏం అర్థం అవ్వదు. ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అది సృష్టి. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. మతాలు, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు ఇవే కాదు. అసలు నీకు భౌతిక సృష్టి ఎప్పటికీ ఎవరు అర్థం కాదు. నీ పక్కన ఉన్న మనిషి నీకు ఎవరు అర్థం కాదు. నీ సొంత భార్య నీకు తెలీదు, నీకు తెలుసు అనుకుంటున్నావు అంతే. నీ సొంత భర్త నీకు తెలీదు, నీ తండ్రి తెలియదు, నీ తల్లి తెలియదు. పక్కన ఉన్న మనిషి మనసులో విషయాలను తెలుసుకునే అవకాశం అసలు సృష్టి మనుషులకి ఇవ్వలేదు. అది ఏం తెలుసుకోవాలంటే, వద్దు నాకు ఇవన్నీ వద్దంటే హాయిగా ప్రపంచంలో బతికే, నీకు కుదిరినట్టు చక్కగా బతుకు, హాయిగా బతుకు, సంతోషంగా బతుకు, డబ్బు సంపాదించుకో, సుఖభోగాలు అనుభవించు, ఖర్చు పెట్టుకో, ధర్మంగా బతుకు, హాయిగా బతుకు, మంచిగా బతుకు, అసలు ఇవన్నీ తెలుసుకోబాకి వెళ్ళిపో. కాదు అధర్మంగా బతుకుతాను, చెడుగా బతుకుతానంటావు, బతుకు, దాని కర్మఫలం వస్తుంది, అనుభవించు. ఏముంది, ఇప్పుడు జరుగుతుంది అంతదే. ఇక్కడ ఏమీ లేదు. ఇలాగే ఎప్పుడు సృష్టిలో గందరగోళం ఉంటుంది. ఎందుకని ఉన్నదంతా మనుషులే. ఆ మనుషులు మంచి చెడులతో, శరీర భావాలతో ఉంటారు, మనోభావాలతో ఉంటారు, ఎవరు సృష్టిలు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే ముందు నీ మనసు ఎలా ఊహాత్మకంగా ఒక సృష్టి తయారు చేసుకుంటుందో తెలుసుకో. అదే నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే. అప్పుడు నా మనసు ఎప్పుడైతే నేను ఈ శరీరం అని, నాకన్నీ కావాలని, వీళ్ళంతా నాకంటే భిన్నమైన వాళ్ళని, వాళ్ళకేమైనా నాకేం సంబంధం లేదు, అసలు నాకు అది అనిపించదని, ఇదిగో నాకు అవసరమైనవి అని నేను కూర్చుకున్న శారీరక కోరికల కోసం తెచ్చుకున్న నా జీవిత భాగస్వామి నాకు వాళ్ళని, నేను కన్న పిల్లలు నా వాళ్ళని, నాకు జన్మనిచ్చిన వాళ్ళు నా వాళ్ళని, నాతో కలిసి పుట్టినోళ్ళు నా వాళ్ళని, ఏదో ఒకటి నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు నా వాళ్ళు, నాకు అనుకూలత లేని వాళ్ళు నా వాళ్ళు కాదని, వాళ్ళ సొంత వాళ్ళు అయినా బయట వాళ్ళు అయినా, ఇలా నువ్వు ఒక లోకం తయారు చేసుకుంటున్నప్పుడు, నీ ప్రయత్నంతో నువ్వు తెచ్చుకొని ఇవన్నీ నావని నువ్వు సంపదలను భావించుకుంటూ ఒక లోకం తయారు చేసుకుంటున్నప్పుడు, ఆ లోకం పేరు నేను, నాది, నా వాళ్ళు అయినప్పుడు నిన్ను నీ సొంత సృష్టిలోంచి బయటకు ఎవరు తేగలరు? నువ్వేగా తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే అందులోనే ఉండు. ఆ మనస్సు యొక్క తీరు తెలుసుకో. ఇప్పుడు అలా కాదా జీవించేదంటే అలాగే జీవించాలి. శరీరంతో జీవించేటప్పుడు ఇంకేమన్నా మార్పు ఉంటుందంటే ఏం మార్పు ఉండదు. నేను, నాది, నా వాళ్ళు అనే దాంతోనే జీవించాలి. కాకపోతే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెబుతారు ఆధ్యాత్మికతలు, అంతే. ఎందుకని శరీరం నశించే వరకు ఉండాల్సిందేగా. శరీరం నశించినాక మనసు అదే నశించిపోతుంది. శరీరం లేనప్పుడు అదేమీ చేయలేదు. కాబట్టి శరీర నశింపు వరకు నీకు సత్యం తెలిసినా సత్యం తెలియకపోయినా నువ్వు బతకాల్సిందే, ఎలా బతకాల్సిందే. కానీ బతికే విధానం శరీరానికి మనసుకి ఇంతే. కానీ శరీరం మనసు బతికేది ఎప్పుడూ కూడా నేను తయారు చేసుకున్న సృష్టిలో, ఒరిజినల్ సృష్టిని తెలుసుకొని బతకదు. అందుకని ఇన్ని మతాలు వస్తాయి, ఇన్ని మార్గాలు వస్తాయి, ఇంతమంది గురువులు వస్తారు, ఇంతమంది దేవుళ్ళు వస్తారు, ఇంతమంది విధానాలు వస్తాయి, ఇన్ని సత్యాలు వస్తాయి. ఎవరి సత్యం వాళ్ళు చెబుతూ ఉంటారు, ఎవరిదాళ్ళు భావించుకుంటుంటారు, ఎవరిదాళ్ళు ఊహించుకుంటుంటారు, వాళ్ళ విధానాల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. అనేకంగా ఆధ్యాత్మికమైన భౌతికమైన ప్రపంచంలో సృష్టి అలా సాగుతూనే ఉంటుంది. సృష్టిలో సాగేటువంటి మతం కానీ, మార్గం కానీ, విధానం కానీ, దేవుడు కానీ, పద్ధతి కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ, అవన్నీ కూడా సృష్టిలో మనిషి చేత సృష్టించబడినవి. కాబట్టి ఇవన్నీ విభిన్నంగానే ఉంటాయి. ఈ విభిన్నతలు ఏంటి కాదు, మన జీవితంలో ఒక భాగం. ఇవన్నీ భౌతిక జీవితంలో, ప్రపంచంలో ఎన్ని విభిన్నతలు ఉన్నాయో ఆధ్యాత్మికతలో కూడా అన్ని విభిన్నతలు కనపడుతూ ఉంటాయి. దానికి గందరగోళం పడిపోక్కర్లే. మనం భౌతిక జీవితంలో శరీరం ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసుకోవాలి అంటే, బయటికి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటే ఏముంది, మొత్తం విభిన్నతలే ఉన్నాయి. అసలు ఇప్పుడు భౌతికంలో బయటికి వెళ్ళి తెలుసుకుందాం అనుకున్నాం, ఎంత తెలుసుకోగలం? ఇప్పుడు మనం తెలుసుకోవడానికి మనకు ఉన్నాయేంటి? కన్ను, ముక్కు, చెవి, పంచేంద్రియాలే కదా. కంటితో ఎంత చూడగలం? మొత్తం సృష్టిని చూడగలమా?
పోనీ ఎంత దూరం తిరిగినా, జీవితాంతం తిరిగినా సృష్టి మొత్తం చూడగలమా? జీవితాంతం విన్నా సృష్టి మొత్తం వినగలమా? జీవితాంతం వాసన చూసిన సృష్టి మొత్తం చూడగలమా? వాసన గ్రహించగలమా? జీవితాంతం తిన్న సృష్టిలో ఉన్నాయన్నీ తినేయగలమా? రుచులు తెలుసుకోగలమా? జీవితాంతం 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు అనుభవించిన స్పర్శ సుఖాలు అన్నీ పొందేయగలమా? సృష్టిలో ఉన్నాయన్నీ అసంభవం. ఎందుకంటే సృష్టిలో మనం ఒక ధూళికణం. అందుకని శరీర పరిమితంగా నేను ఒక పరిమిత జీవిని, ఇది నిజం, ఇది వాస్తవం, ఇది సత్యం, ఇందులో అసత్యం ఏం లేదు. అయితే శరీర పనితీరు తెలుసుకో. నేను శరీరాన్ని అన్నది నిజం, దాని పనితీరు తెలుసుకో, దానికి కావలసినవన్నీ సమకూర్చు, దానికి పెట్టవలసిన ఆహారం పెట్టు, దానికి పంచేంద్రియ ఆకళ్ళు చూడాలని వినాలని ఇవన్నీ ఉంటాయి. ధర్మంగా వాటిని అన్నిటినీ దాని పంచేంద్రియ ఆకళ్ళు తీర్చుకో. శరీరానికి సంబంధించిన అన్నీ చేసుకో, శరీర ఆకళ్ళు అన్నీ తీర్చుకో. శరీరానికి ఉండేది కేవలం ఆకలే, పంచేంద్రియాల ఆకలే, అవే కోరికలు అవుతాయి. అలా చేసుకో. ఆ తర్వాత ఇలా గ్రహించినవన్నీ మనసు అయిపోతున్నాయి. ఆ మనసులో నేను భావించుకున్నవన్నీ ఉన్నాయి, నా భావనలో నేను గ్రహించిన ఆలోచనలు, ఇదంతా మనసు అయిపోతుంది. ఆ మనసే నా లోకం. అందులో నాకు అనుకూలతలు ఉన్నాయి, నాకు వ్యతిరేకతలు ఉన్నాయి. దాన్ని గమనించు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మనం ప్రపంచాన్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. మనం శరీరంతో చేసేది ఏంటి? మొత్తం ప్రపంచాన్ని ఫీల్ అవ్వటం. ఫీల్ అవ్వటం అంటే ఏంటి? అనుభవించటం. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని అలా అనుభవిస్తాం. ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ చూడండి, అన్ని అనుభవాలే. అనుభవాలన్నీ ఫీలింగ్సే. ఓకే, బాగానే ఉంది. ప్రపంచాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నా శరీరం అనుభవిస్తుంది. ఆ అనుభవించిన జ్ఞాపకాలు ఏమైనా మనసులోకి వెళ్ళినాయి. మనసులోకి వెళ్ళినాక ఏమైనా భావోద్వేగాలేని, అదే ఆలోచనలేని, జ్ఞాపకాలని, భావోద్వేగాలని. ఇప్పుడు ఫీలింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. ఫీలింగ్స్ని ఫీల్ అవుతూ ఉంటాడు జీవుడు, ఫీలింగ్స్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఫీల్ అవటమే మనకు తెలుసు. ఓకే, బాగుంది. ప్రపంచాన్ని మొత్తం ఫీల్ అవ్వు, సృష్టి అంతా ఫీల్ అవటమే ఉంది. ఫీల్ అవ్వు, కానీ నిన్ను నువ్వు కూడా ఫీల్ అవ్వు. అదేంటండి నన్ను నేను ఫీల్ అవ్వటం ఏంటి? అదే తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకో, అసలు నిన్ను ఫీల్ అవ్వు. నన్ను నేను ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి? అసలు నేను శరీరంతో ఏం ఫీల్ అవుతున్నాను? కంటితో చూస్తాను, బాగుంది బాగోలేదు, ఏవో చక్కగా అలా ఫీల్ అవుతూ ఉంటాను. సినిమాలో, షికారులో, దృశ్యాలు ఏదైనా. చెవులతో వింటాను, బాగుంది బాగోలేదు, ఫీల్ అవుతూ ఉంటాను. నాలుగుతో రుచి చూస్తాను, బాగుంది బాగోలేదు, ఫీల్ అవుతూ ఉంటాను. అంటే అన్నిటిని ఫీల్ అవటం, అనుభవించటం, తెలుసుకోవటం, ఇది ఎలా ఉందని ఫీల్ అవటం. అలా ప్రపంచాన్ని శరీరంతో ఫీల్ అవుతాను. ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటిది నా శరీరం. దాన్ని చక్కగా ఫీల్ అవ్వు, ఎంజాయ్ చేయి, ఆనందించు, ధర్మంగా మంచిగా. ఫీల్ అవ్వడం ద్వారా ఫీలింగ్స్ అన్నీ మనసుకు ఏర్పడింది. ఆ ఫీలింగ్స్ అన్నీ మళ్ళీ లోపల మనసులో గుర్తు చేసుకొని ఫీల్ అవుతూ ఉంటాం. చూడండి, నా కొడుకు, నా కూతురు, మా అమ్మ, మా నాన్న, మన బంధాలు, మన సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ ఎమోషన్స్ ఎంత బాగుంటాయి, భావోద్వేగాలు. ఒక కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు, ఇవి నా వస్తువులు, వీటిని అనుభవిస్తుంటే, వీటిని ఎంజాయ్ చేస్తుంటే, ఒక మంచి ప్రదేశాలు చూస్తుంటే, ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం చూస్తుంటే అన్ని ఫీల్ అవుతుంటాం. చూడండి, అవి శరీరంతో ఫీల్ అవుతాం. శరీరంతో ఫీల్ అయినవి మనసుగా ఏర్పడిన ఫీలింగ్స్ అన్నిటినీ గుర్తు చేసుకొని కూడా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్స్లో ఉన్నాయే భయాలు, ఆదుర్దాలు, కంగారులు, బాధలు, దుఃఖాలు, అందులోనే ఆనందాలు, సంతోషాలు. అంటే మొత్తం జీవితం ఏంటి? లైఫ్ అంటే ఫీల్ అవటం. కానీ ఫీల్ అయ్యేవన్నీ ఏంటి అంటే బయటయే. నాకు బయట వాడని నేను ఫీల్ అవుతున్నాను, అనుభవిస్తున్నాను. అన్ని బయటయే. శరీరంతో ఫీల్ అవుతున్నా బయటదే, మనసుతో ఫీల్ అవుతున్నా బయటదే. ఓకే, అంత బాగానే ఉంది. మరి నిన్ను నువ్వు ఫీల్ అయ్యావా? నిన్ను నువ్వు ఫీల్ అవ్వగలవా? నిన్ను నువ్వు ఫీల్ అవ్వడం నీకు తెలుసా? ఇది తెలుసుకోవాల్సింది. బయట ఎంత ఫీల్ అయినావని చూస్తున్నావు. కోటాను కోట్లు చూసావు, 100 సంవత్సరాలు చూసినా జీవితం మరణించటమే తప్ప పూర్తి అవ్వదు. సృష్టిలో ఉన్న చూడటం పూర్తి అవ్వదు, వినటం పూర్తి అవ్వదు. అట్లా మొత్తం పంచేంద్రియాలతో ఇది పూర్తి అవ్వదు. ఫీల్ అవుతా హ్యాపీగా గడుపు. దొరికినంత వరకు దొరుకుతున్న వాటితో ధర్మంగా మంచిగా హాయిగా ఫీల్ అవ్వు. జీవితాన్ని ఫీల్ అవ్వు, సంసారాన్ని ఫీల్ అవ్వు, కుటుంబాన్ని ఫీల్ అవ్వు, పిల్లల్ని ఫీల్ అవ్వు, జీవిత భాగస్వామిని ఫీల్ అవ్వు. చక్కగా దొరికిన వాటిని ఆనందిస్తూ ఫీల్ అవ్వు. సంతోషంగా జీవితాన్ని ఫీల్ అవుతూ బతుకు.
వాటన్నిటిని మెమరైజ్ చేసుకుంటూ ఆనందంగా మనసులో హాయిగా ఫీల్ అవుతూ బతుకు, భావోద్వేగాలకు గురవు. ఎందుకని భావోద్వేగాల శరీరం ఇవ్వబడింది మనకి. చక్కగా ఎప్పుడు ఆనందంగా ఉండేలా ఫీలింగ్స్ని ఉంచుకో, అంత బాగానే ఉంది. ఇదే జీవితం, శరీర మనస్సుల జీవితం ఇంతే. మరి ఆధ్యాత్మికత ఏంటి? నిన్ను నువ్వు ఫీల్ అవ్వటం. ఏమండి, నన్ను నేను ఎలా ఫీల్ అవ్వాలండి? ఒకదాన్ని చూస్తున్నప్పుడు నువ్వు కంటితో గ్రహించింది నువ్వు ఫీల్ అయ్యేది బయట దృశ్యాన్ని, చెవులతో నువ్వు ఫీల్ అయ్యేది బయట శబ్దాన్ని, రుచులతో నువ్వు ఫీల్ అయ్యేది బయట పదార్థాలని, వాసనలతో నువ్వు ఫీల్ అయ్యేది బయట వాటినే, స్పర్శలతో నువ్వు ఫీల్ అయ్యేది బయట వాటినే, శారీరక సుఖ రూపంలో కూడా నువ్వు ఫీల్ అయ్యేది నీకు బయట వాటినే. మరి నన్ను నేను ఎలా ఫీల్ అవ్వాలండి? శరీరంతో ఫీల్ అవటం ఆపేయి. బయటకని బయటకు వెళ్తాం ఆపేస్తావు. శరీరంతో ఫీల్ అవటం అంటే బయటకు వెళ్ళాలి. ఎప్పుడు మనసుతో ఫీల్ అవుతాను. ఎలా ఫీల్ అయ్యాను? బయట వాటినే ఫీల్ అవుతున్నాను. బయట నుంచి లోపలికి తెచ్చుకున్న ఫీలింగ్స్ అన్నింటినీ లోపల ఫీల్ అవుతున్నాను మనసుతో. ఇప్పుడు మనసుతో ఆ ఫీలింగ్స్ అన్ని గుర్తొచ్చి భావోద్వేగాలకు గురవుతున్నాను అనుకోండి, అప్పుడు ఏంటి? అవి బయటవే, మెమరైజ్ చేసుకుంటున్నాను అంతే, బయటవే మొత్తం. మరి నన్ను నేనే ఎక్కడ ఫీల్ అవుతున్నాను? ఫీల్ అయ్యేవాడిగా నేనున్నాను. ఫీల్ అవుతున్న వస్తువులన్నీ బయటయే, ఫీల్ అవుతున్న విషయాలన్నీ బయటయే, ఫీల్ అవుతున్నవన్నీ నాకంటే విభిన్నమైనవి. మరి నన్ను నేను ఫీల్ అవ్వాలంటే ఫీల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఫీల్ అవ్వడం నేర్చుకో. అదే ఆధ్యాత్మికత. మొత్తం ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, ప్రపంచాన్ని ఫీల్ అవుతున్నాను, భావోద్వేగాలకు గురవుతున్నాను. ఓకే, అది తప్పదు, జీవితం అలాగే సాగుతుంది. కానీ అదే జీవితం అనుకుని వెళ్ళిపోక ఆఖరికి మరణిస్తావు కదా. అదే జీవితం అయితే చచ్చిపోద్దా శరీరం, చచ్చిపోద్దా మనసు, ఉండదు అది. కాబట్టి నన్ను నేను ఫీల్ అవ్వటం ఆధ్యాత్మికత. అది రొటీన్ లైఫ్. నేను ప్రపంచాన్ని ఫీల్ అవ్వటం, శరీరంతో అన్ని ఫీల్ అవ్వటం, మనసుతో అన్ని ఫీల్ అవ్వటం రొటీన్ లైఫ్, సహజ జీవితం, భౌతికం. అది తప్పనిసరి, దాన్ని మంచిగా ఉంచుకో. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఎవడు బయట వాటిని ఫీల్ అవుతున్నాడో, ఆ నేను అనేవాడు ఎవడు బయట వాటిని ఫీల్ అవుతున్నాడో, ఎవరు బయట వాటిని ఫీల్ అవుతున్నారో, ఒకళ్ళు స్త్రీలు అయితే ఆ ఫీల్ అవుతున్న వాడిని ఫీల్ అవ్వు, అనుభవించు. ఫీలింగ్స్ అన్నిటినీ అనుభవిస్తున్న వాడు ఎవడో వాడిని పట్టుకొని, ఆ ఫీలింగ్ని పట్టుకొని, ఆ ఫీలింగ్ ఏంటో చూడు. ఆ ఫీల్ అవుతున్న వాడిని ఫీల్ అవ్వు, నిన్ను నువ్వు ఫీల్ అవ్వు. మీరు ఒక్కసారి చూడండి, నన్ను నేను ఫీల్ అవ్వాలంటే నా లోపలికి వచ్చేయాలి, శరీరాన్ని వదిలేయాలి, కళ్ళు మూసేయాలి, ఏకాంతంగా కూర్చోవాలి. లేకపోతే నేను అన్ని బయటే ఫీల్ అవుతాను. మనసును ఫీల్ అవుతున్నాను అనుకోండి, అన్ని బయట విషయాలే ఉన్నాయి. ఇప్పుడు ఫీల్ అయ్యేవాడిని ఫీల్ అవటమే నన్ను నేను ఫీల్ అవటం. అంటే ఏంటి? ఓన్లీ నిశ్శబ్దం, సైలెన్స్. సైలెంట్గా కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో, మౌనంగా కూర్చో. ఖచ్చితంగా నువ్వు నీకు తెలుస్తావు, నిన్ను నువ్వు ఫీల్ అవుతావు. అసలు మౌనం అంటేనే నిన్ను ఫీల్ అవటం. మౌనమే నువ్వు, నిశ్శబ్దమే నువ్వు. కానీ ఇది మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మనకు విషయాలతో, పరిస్థితులతో, మనుషులతో నిరంతరం పంచేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలతో సంపర్కం అలవాటు కనుక, కలవటం అలవాటు కనుక, అక్కడ ఏదో ఒక పదార్థమో, విషయమో, మనిషి ఎవరో ఒకళ్ళు ఉంటారు కనుక ఒక్కసారిగా నిశ్శబ్దం అంటే అనుభవించినట్టు ఉండదు, ఖాళీలాగా ఉంటుంది. నేనేమి అనుభవిస్తలేదంటే ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. అందుకే చాలామంది బోరు కొడుతుంది అంటారు. బోరు కొడుతుందంటే ఏంటో తెలుసా? ఏదో ఒకటి అనుభవించాలి. ఇప్పుడు ఫీల్ అవ్వాలి, నేను వెళ్ళి ఏమి ఫీల్ అవ్వబోతుంటే బోరు కొడుతుంది అంటారు. కాదు, నిన్ను నువ్వు అనుభవించు, నీతో నువ్వు ఉండు, నీలో నువ్వు ఉండు, నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఎన్ని ఫీలింగ్స్ని పొందుతున్న ఆ ఫీలింగ్లకు మూల కారణమైన ఫీల్ అవుతున్నవాడు ఎవడో తెలుసుకో. ఆ ఫీల్ అవుతున్నవాడు ఎవడో, ఆ ఫీల్ అవుతున్న ఆవిడెవరో, నీలో నిన్ను పట్టుకో. అదే ఆధ్యాత్మికం. ఊరిని చెప్పుకోవడానికి ఇలా ఉంది తప్ప చాలా తేలికైన విషయం, ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన విషయం ఇదే. ఎందుకో తెలుసా? మీరు కనీసం టీ పెట్టుకోవాలనుకోండి, ఆ టీకి అవసరమైన వస్తువులు, ప్రయత్నం అవన్నీ ఉన్నాయి. మంచినీళ్ళు తాగాలనుకోండి, కనీసం మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గ్లాస్ తీసుకోవాలి, ఏదో ఒకటి మంచినీళ్ళు తెచ్చుకోవాలి, తాగాలి, ప్రయత్నం ఉంది. నిన్ను నువ్వు ఫీల్ అవ్వడానికి అసలు ప్రయత్నమే లేదు, అప్రయత్నము. నీలోకి నువ్వు వెళ్ళి కూర్చోవటం అంతే, నిన్ను నువ్వు గమనించుకుంటూ కూర్చోవటం అంతే.
ఫీలింగ్స్ అన్నింటికీ మూలాధారమైన ఫీలింగ్ని గమనించండి, అదే నువ్వు. అందుకని ఫీల్ యువర్ సెల్ఫ్. కాసేపు రోజు ఖాళీ కూర్చో, ప్రశాంతంగా కూర్చో. మొదటి రోజు అర్థం కాదు, రెండో రోజు అర్థం కాదు, మొదటి నెల అర్థం కాదు, రెండో నెల అర్థం కాదు, కానీ ఖచ్చితంగా మీకు అర్థం అవటం మొదలవుతుంది. మౌనం అర్థం అవటం మొదలవుతుంది, నిశ్శబ్దం అర్థం అవటం మొదలవుతుంది, ఒక సైలెన్స్ అర్థం అవటం మొదలవుతుంది, అందులో ఉండటం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దంలో, ఆ సైలెన్స్లో నన్ను నేను ఫీల్ అవటం అనేది ఉందే, అది నిశ్శబ్దం, ఒక ఎరుక, ఒక ఎగ్జిస్టెన్స్. ఫీల్ యువర్ సెల్ఫ్. ఆ నిశ్శబ్దంలో అలా ఉండు, అలా ఆనందించు, నిన్ను నువ్వు ఆనందించు. అక్కడికి వెళ్ళి గమనిస్తే మీకు ఉండేది ఆకాశ స్థితి, అదే ఆకాశతత్వం, సర్వవ్యాపక ఆకాశతత్వం, శక్తితత్వం. లేనట్టుగా కాదు, ఉన్నట్టుగా ఉంటుంది, సజీవత్వంగా ఉంటుంది, జీవత్వంగా ఉంటుంది. అందులో కూర్చో, నువ్వేం చేయొద్దు, అలా మౌనంగా కూర్చో. ఎలా కూర్చొని పర్వాలేదు, అలా మౌనంగా విశ్రాంతిగా కూర్చో అంతే. కాసేపు జస్ట్ రోజు పెట్టుకోవాలా. ఆ మౌనము, ఆ నిశ్శబ్దం నీకు అలవాటు అవ్వడానికి కొన్ని రోజులు పట్టొచ్చు అంతే, తోచనట్టు ఉండొచ్చు. ఏం పట్టించుకోబోకాల, హ్యాపీగా కూర్చో. కాసేపే విడిగా నీ పనులన్నీ చేసేసుకో. చక్కగా శరీర మనసులకు సంబంధించింది, కుటుంబ జీవితం అన్నీ చక్కగా చేసుకో. నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, కానీ ధర్మంగా మంచిగా చేసుకో. ఎందుకనంటే ప్రశాంతంగా కూర్చోవాలి అంటే అలజడి ఉండకూడదు, అశాంతి ఉండకూడదు. చెడు చేసేవాళ్ళకి అశాంతి, అలజడి ఎక్కువ ఉంటుంది. కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి అశాంతి, అలజడి ఎక్కువ ఉంటుంది. మనసు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చోలేవు, నిన్ను నువ్వు ఫీల్ అవ్వలేవు. నిన్ను నువ్వు ఫీల్ అవ్వడం నేర్చుకో. అదే నిశ్శబ్దం, అదే ఏకాంతత, అదే తపస్సు, అదే ధ్యానం. మీరు ఏ పేరైనా పెట్టుకోండి. అక్కడ ఏమి చేయొద్దు. నువ్వేం చేసినా శరీరం, ఇంద్రియాలు, మనసు ఊహలేవి, అదంతా భౌతికమైపోద్ది. నువ్వేం చేయకుండా ఉండు, శరీరాన్ని కదపకుండా ఉండు, మనసును పట్టించుకోబాక, వదిలే ఆ భావోద్వేగాలు. కొంతకాలం పట్టుద్ది, స్టార్టింగ్లో మనసు కదులుతూనే ఉంటుంది, శరీరం కదులుతూనే ఉంటుంది. దానికి కొంత టైం ఇవ్వు. కూర్చోలేకపోతే ముందు 5 నిమిషాలే కూర్చో, అలవాటు చేయి. తర్వాత 10 నిమిషాలు కూర్చో, అలవాటు చేయి. తర్వాత పావు గంట కూర్చో, అలవాటు చేయి. ఒక రోజులో పనులు చేసుకుంటూ విశ్రాంతి తీసుకునే సమయంలో జస్ట్ ఫీల్ అవ్వండి అంతే. చాలామంది రోజు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, అప్పుడే టీవీలో పెట్టి, సెల్ ఫోన్ పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటారు. ఏమీ చేయకుండా ఒక 5 నిమిషాలు ఉండు, ఒక 10 నిమిషాలు ఉండు. నిన్ను నువ్వు ఫీల్ అవ్వు, నీ ప్రెజెన్స్ని నువ్వు ఫీల్ అవ్వు, నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు ఫీల్ అవ్వు, నీ ఉనికిని నువ్వు ఫీల్ అవ్వు. నువ్వు ఉన్నాను అన్న సత్యాన్ని శరీరంతో, మనసుతో ముడిపెట్టుకోకుండా ఫీల్ అవ్వు. అవి ఛాన్స్ ఉంది, కుదురుతుంది, ట్రై చేస్తే కుదురుతుంది. ఎందుకంటే నిద్రలో మనం శరీర మనస్సులు లేకుండా ఉన్నాం, అలా కుదురుద్ది, ట్రై చేయి. అదే మౌనము, అదే నిశ్శబ్దము. సైలెన్స్ అంటే, మౌనం అంటే, నిశ్శబ్దం అంటే ఏంటో తెలుసా? ఆలోచనలు కూడా లేకుండా ఉంటాం. అంటే ఆలోచనలు ఆగిపోతాయా అండి? ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. ఆలోచనలు వస్తాయి, పట్టించుకోబాక. నేను కూర్చుందాం అనుకున్నాను అనుకుంతే, అది కూడా ఆగుతాయి. ఎందుకు ఆగవు? ప్రయత్నిస్తే అసలు సాధించలేనిది ఏది ఉండదు, దాని అంతటా జరుగుద్ది. టేక్స్ టైం. నన్ను నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను నేను గ్రహించాలనుకుంటున్నాను, నేను బయట విషయాలతో కలవాలని అనుకోవటం లేదని నువ్వు నిర్ణయించుకొని కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నీ మనసు, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ శక్తి నీ వైపే ప్రయాణిస్తాయి. నువ్వు ముందు ఆ సజెషన్ ఇచ్చుకో. కొంత టైం పట్టొచ్చు, అలా నిన్ను నువ్వు ఫీల్ అవ్వు. మనం ఫీల్ అవుతాం, బయటకు వెళ్ళి ఫీల్ అవుతాం. అన్నీ బయటకు వెళ్ళి ఫీల్ అయ్యేంటి? కోరికలు, డిజైర్స్ బయటకు తీసుకుపోతాయి. ఏదో ఒక ఆలోచనలు, ఊహలు బయటకు తీసుకుపోతాయి. ఏదో ఒక భయాలు, ఆదుర్దాలు బయటకు తీసుకుపోతాయి. ఏదైనా ఏదో ఒక ఆశలు, అత్యాశలు బయటకు తీసుకుపోతాయి. అవన్నీ అలాగే బయటకు వెళ్తున్నాం కదా రోజు. ఎలాగో బయటకు వెళ్తున్నాం, అలాగే బతుకుతున్నాం. ఒక్క కాసేపు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు నీ వీలుని బట్టి, అది కూడా పనుల మధ్య విశ్రాంతిని తీసుకో. ఆ విశ్రాంతిని ఇలా వాడుకో. ఎందుకంటే అందరూ విశ్రాంతిని తీసుకుంటుంటారు, పనుల మధ్య అందరూ విశ్రాంతిని తీసుకుంటుంటారు. ఆ విశ్రాంతిని ఇలా వాడుకో, నిన్ను నువ్వు ఫీల్ అవ్వటానికి వాడుకో. ఏం తెలుసుకోవాలి అంటే నిన్ను నువ్వే తెలుసుకోవాలి. నువ్వు నిన్ను ఫీల్ అవ్వు. ముందు నువ్వు ప్రపంచం అంతా ఫీల్ అవుతాను అంటున్నావు. ప్రపంచం అంతా అనుభవిస్తాను, ప్రపంచం అంతా ఫీల్ అవుతాను, ప్రపంచంలో విషయాలన్నీ ఫీల్ అవుతాను.
ఓకే, అవన్నీ ఫీల్ అవ్వు, అది అవసరమే శరీరానికి, అది అవసరమే మనసుకి. కానీ నిన్ను నువ్వు ఫీల్ అయ్యావా? నిన్ను నువ్వు ఫీల్ అవ్వడమే ఆధ్యాత్మికం. నేను ఈ శరీరం అని ముడిపెట్టేసుకున్నప్పుడు అది పదార్థం. ఎందుకు ఫీల్ అవ్వలేదండి, నన్ను నేను ఎందుకు ఫీల్ అవ్వట్లేదండి, నాకు నొప్పి తెలుసు, బాధ తెలుసు, శబ్దస్పర్శ రూపరసగంధములు తెలుసు అన్నావు అనుకో, అది మాంసపు ముద్ద. శరీరం చచ్చిపోద్ది కది, అప్పుడు నువ్వు చచ్చిపోతావు. ఎందుకు ఫీల్ అవ్వట్లేదండి, మనసులో భావోద్వేగాలకు గురవుతున్నాను, ఆనందానికి, సుఖానికి, దుఃఖానికి, తలంపులు వచ్చినప్పుడల్లా నా కుటుంబ సభ్యులు, నా కొడుకు, నా కూతురు ఇలా అనుకున్నప్పుడల్లా ఎంత ఆనందం, ఎంత హాయి, బంధాలు బాంధవ్యాలు బాగున్నాయండి, సుఖాలు బాగున్నాయండి, అవన్నీ గుర్తు చేసుకొని భావోద్వేగాలకు గురవుతున్నాను, ఎంత బాగుందండి అంటే అందులోనే భయాలు, ఆతుర్దాలు, కంగారులు కూడా ఉన్నాయి. శరీరం చచ్చిపోయినాక మనసు దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు, అది కూడా చచ్చిపోయినట్టే. ఇది సామాన్య జీవితం. ఓకే, అదంతా ఫీల్ అవుదాన్ని వదిలేమని అస్సలు చెప్పట్లా. కానీ చచ్చిపోయేదాన్ని నేను అనుకొని ఫీల్ అవుతున్నా, ప్రాబ్లం అక్కడ వచ్చింది. అది ఉండదు, అది శాశ్వతం కాదు. నిజంగా శాశ్వతమైంది ఒకటి నీలో ఉంది, అంటే ఈ ఫీల్ అవుతున్న అన్నిటికీ ఆధారమైంది అది. దాన్ని ఫీల్ అవ్వు, అది నువ్వు. అందుకని నిన్ను నువ్వు ఫీల్ అవ్వు. శరీరాన్ని వదిలేసి, మనసును వదిలేసి నీ ఎగ్జిస్టెన్స్ని ఫీల్ అవ్వు, నీ ఉనికిని ఫీల్ అవ్వు, నీ ఒరిజినాలిటీని ఫీల్ అవ్వు, నీ సత్యతను ఫీల్ అవ్వు. దానికి ఆధారం ఒక్క మౌనమే, ఒక నిశ్శబ్దమే. రోజు అలవాటు చేసుకో, అదే సాధన. దానికి ధ్యానం అని, తపస్సులని, చిత్ర విచిత్రమైన పేర్లు ఏం పెట్టుకుంటావు నీ ఇష్టం. లేదా ఏ పేర్లు ఎందుకు ఊరుకునే కూర్చోరాదు, మౌనంగా కూర్చోరాదు. కూర్చోలేవు, మాట మౌనం పెట్టుకో కొన్నాళ్ళు. మొత్తం మౌనం రాదుగా, ఆలోచనలు ఆపలేగా, అందుకని మాట్లాడకుండా కూర్చో కొన్నాళ్ళు. మాట్లాడను, ఇదిగో ఈ పావు గంట మాట్లాడను అని వాచా మౌనం పెట్టుకో, వాక్కు పెట్టుకో. అది బాగా అలవాటు అయిపోయినాక చెప్పుకుంటూ ఉండే ఆలోచనలు కూడా చేయకూడదు, భావోద్వేగాలకు గురవ్వకూడదు అని పూర్తి మౌనంలోకి వెళ్ళాలి. అంటే మనో కదలికలు, శరీర కదలికలు ఆగేంత మౌనంలోకి వెళ్ళే వరకు వెళ్తానే ఉండు. ఆ తర్వాత నువ్వు ఫీల్ అవటం వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిందో నువ్వు నీకు తెలుస్తావు, నీ ఒరిజినాలిటీ నీకు తెలుస్తుంది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అదే శక్తి, అదే ఆకాశతత్వము, అదే మనలో ఉన్నటువంటి హృదయ ఆకాశము, చిదాకాశము, మహాత్ములు అనేక పేర్లు పెట్టారు. అదే మన ప్రాణశక్తి, అదే విశ్వవ్యాపక శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఏ పేరుతో పిలవండి, దాన్ని దేవుడు అనండి, దేవత అనండి, దైవశక్తి అనండి. అది కష్టమైన విషయం కాదు, మనం దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అంతే నేను చెప్పేది. అది చాలా తేలికైన విషయం. మంచినీళ్ళు తాగడం కంటే తేలికైన విషయం. ఎందుకంటే మంచినీళ్ళు తాగాలంటే ప్రయత్నించాలి. మంచినీళ్ళు ఎక్కడున్నాయో కంటికి తెలియాలి, కన్ను కనపడాలి. మళ్ళీ తాగడానికి అవసరమైంది ఏదో ఒక పాత్ర తీసుకోవాలి, లేదా వాటర్ బాటిల్ అయితే బాటిల్ ఎత్తుకు తాగాలి, చెయ్యి పని చేయాలి, బుద్ధి పని చేయాలి, మంచినీళ్ళని గుర్తించాలి, తాగడానికి నోరు సహకరించాలి, గొంతు సహకరించాలి, గుటకలు వేయాలి. బోల్డ్ ప్రాసెస్ ఉంది దానికి. ఎందుకనంటే బాగా వృద్ధాప్యంలోకి వచ్చి చావు బతుకుల్లో ఉండే ఒక చెంచాడు గుక్కిడు నీళ్లు పోస్తుంటే తాగలేని వాళ్ళు బోల్డ్ మంది హాస్పిటల్ బెడ్ల మీద ఉంటారు, చెంచాలతో నీళ్లు పడతా ఉంటారు. అలాగే పసిపిల్లలుగా పుట్టిన వాళ్ళకి చెంచాలతో తాగిస్తూ ఉంటారు ఉగ్గుపోవాలని. అందుకని అది కూడా కష్టమే, అది కూడా ప్రయత్నమే. కానీ నన్ను నేను ఫీల్ అవ్వటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను అనుభవించడానికి, అంటే ఫీల్ అవ్వటానికి నా ప్రెజెన్స్ని నేను ఫీల్ అవ్వాలి. ఇక్కడ నా ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాల్సిందే, నా శరీరాన్ని కాదు. శరీరం మాంసం మారిపోతా ఉంది, చచ్చిపోతుంది. నా ప్రెజెన్స్ని, నా ఉనికిని, నా ఎగ్జిస్టెన్స్ని, అది నిశ్శబ్దంతోనే కుదురుద్ది. ఆ నిశ్శబ్దం ఏంటంటే ఆకాశతత్వం. అది నిశ్శబ్దం అనుకోబాకండి, అది మౌనం అనుకోబాకండి. ఆకాశతత్వంలో కూర్చున్నాను అనుకోండి, సర్వవ్యాపక ఆకాశంలో విలీనమైపోతున్నట్టుగా భావించుకోండి. శరీరం కరిగి కలిసిపోయింది నా చుట్టూ ఉన్న ఖాళీలో. ఆకాశం అంటే ఎక్కడో ఉంది కాదు, నా పక్కన ఉన్న చుట్టూ ఖాళీలోనే. ఆకాశంలో నా చుట్టూ ఉన్న ఖాళీలో నా శరీరం కరిగిపోయింది, కలిసిపోయింది. నా మనసు, భావాలు అన్ని మేఘాలలాగా అలా కనపడుతూ కనపడుతూ కరిగి కలిసిపోతున్నాయి. నిర్మలాకాశం వస్తుంది. నిర్మలాకాశం, స్వచ్ఛమైన నిర్మలాకాశం, ఆ ఖాళీ, ఆ నిశ్శబ్దత అలా వచ్చే వరకు అలా కూర్చోండి. అలానే ఏదో ఊహించుకోమని చెప్పట్లే, ఆ భావనకు చెప్పాను అంతే. ఏం ఊహించొద్దు, మేలకుండా మౌనం కూర్చోండి. దానంతా అన్నీ అయ్యే జరుగుతాయి, కానీ టైం పడుతుంది.
ఎందుకని శరీరంతో కదలటం, మనసుతో కదలటం అలవాటు కనుక టైం పడుతుంది. ఖాళీలో కరిగిపోండి, కలిసిపోండి, శూన్యంతో మిళితమైపోయింది. అది ఖాళీ కాదు, అది శూన్యము కాదు. చేపకి నీరు ఎలా ఖాళీలా శూన్యంలా కనపడుతుందో, మనకి ఖాళీలా శూన్యంలా కనపడుతున్న ఆకాశము, ఆకాశ తత్వము అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, శక్తులు కలిసిపో. అప్పుడు నీ ఎగ్జిస్టెన్స్, నీ ఉనికి ఏంటో నీకు తెలుస్తుంది. అందులో పరిమితత్వం ఉండదు, పదార్థాలు ఉండవు, విషయాలు ఉండవు, అసలు సృష్టి ఉండదు, అనంత భావన ఉంటుంది. అంతే ప్రయాణించవచ్చు. దానికి ముందు నిశ్శబ్దంగా కూర్చోవడం అనేది మొదటి మెట్టు. అంతే మాట్లాడకుండా కూర్చో మొదటి మెట్లో. తర్వాత అలా సాగుతూ ఉంటే ఆలోచనలు ఎప్పుడు కాగుతాయో చూద్దాం. అటంతా అదే ప్రాసెస్ జరుగుతుంది. ఇది ప్రాసెస్, దీన్ని ఎవరు నిర్ణయించి నిర్ధారించి చెప్పగలిగింది కాదు. మీకు మాత్రమే అర్థమయ్యే మీ సెల్ఫ్ ఎంటిటీ అది, మీ సొంత సాధన అది, మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ సాధ్యమే, అసాధ్యమైతే కాదు. ప్రయత్నించి చూడండి. ఏం తెలుసుకోవాలి, అసలు ఏం తెలుసుకోవాలి, ఈ గందరగోళం ఏంటి, ఇన్ని మతాలు ఏంటి, ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఇన్ని విధానాలు ఏంటి, ఇన్ని ఆచార సాంప్రదాయాలు ఏంటి, ఇంతమంది గురువులు ఏంటి, అంటే విరుద్ధమైనటువంటి మతాలు, గ్రంథాలన్నీ ఒకదాన్ని విరుద్ధంగా ఇన్ని రకాలుగా ఉంటే అసలు దేన్ని నమ్మాలి, దేన్ని తెలుసుకోవాలి, అసలు ఏం తెలుసుకోవాలి అనే దానికి ఆన్సరు అవన్నీ తెలుసుకోవటం కాదు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఫీల్ అవ్వు, నీకు మొత్తం అర్థమైపోతాయి. నీ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకో, నీ మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకో. మనం కల్పించుకున్నదంతా మనోసృష్టి అని తెలుసుకో. ఆ మనోసృష్టిలో శరీరంతో సాగుతున్నాం అని తెలుసుకో. ఎవరు మనోసృష్టి వాళ్ళకు ఉంది, సృష్టిలో అందరూ సృష్టిలు చేస్తున్నారని తెలుసుకో. దాన్ని బాగా అర్థం చేసుకో. ఎప్పుడు శరీర సృష్టిని, మనోసృష్టిని, సొంత సృష్టిని దాటి ఉన్న సృష్టిలో ఉన్నట్టుగా ఆకాశతత్వంలో అలా ప్రశాంతంగా నీ ఎగ్జిస్టెన్స్లో, నీ ఉనికిలో నిశ్శబ్దంగా మౌనంగా ఉంటూ ఆ ఉనికిని ఫీల్ అవ్వు, ఆ నిశ్శబ్దాన్ని ఫీల్ అవ్వు, ఆ మౌనాన్ని ఫీల్ అవ్వు, ఆ ఎగ్జిస్టెన్స్ని ఫీల్ అవ్వు. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆకాశతత్వము. దాన్ని ఫీల్ అవ్వు. అది ఫీల్ అవ్వగలం, అవుతాం. అది ఇంద్రియాలతో ఫీల్ అయ్యేది కాదు, అంతరంగంలో ఫీల్ అయ్యేది. అది ఇంద్రియానుభూతుల్లాగా ఉండదు. అది తీపి, పులుపు, కారంలాగా, లేకపోతే దృశ్యాలలాగా, వాసనలాగా అలా ఉండదు. అది జస్ట్ ఎగ్జిస్టెన్స్, ఉన్నాను అన్న భావనగా ఉంటుంది. అంతే. అది ఒక జీవత్వం, ఒక సజీవత్వం, ఒక సర్వవ్యాపక అనంతత్వం. అంతే, అలా ఉంటుంది. దాన్ని ఫీల్ అవ్వటం నేర్చుకో. దానికోసం ముందు మౌనంతో మొదలుపెట్టు, నిశ్శబ్దంగా మొదలుపెట్టు. అందుకని ఆ సైలెన్స్ అనేది ఏది ఉందో అది భగవత్ స్వరూపము. నువ్వు సైలెంట్గా ఉన్నావు, నిశ్శబ్దంగా ఉన్నావు అంటే నువ్వు భగవంతుడిలో ఉన్నావు, భగవంతుడితో ఉన్నావు. ఎందుకని దాన్ని నువ్వు అర్థం చేసుకొని అది నేనే అని తెలిసే వరకు అదే భగవత్ స్వరూపం. నువ్వు అది నేనే అని నాకు అర్థమయ్యే వరకు, నీ ఉనికి అర్థమయ్యే వరకు, నీ ఎగ్జిస్టెన్స్ అర్థమయ్యే వరకు నిశ్శబ్దము, మౌనము అద్భుతమైన ప్రేయర్స్. అదే భగవతత్వం, అదే భగవంతుడు. ట్రై చేసి చూడండి. అది కొంతకాలం పడుతుంది, తొందరపడిపోబాకండి అన్నిటికీ. అయినా ఖాళీగా కూర్చోటానికి, నిశ్శబ్దంగా మౌనంగా ఉండడానికి ఖర్చే ఉంది, శ్రమే ఉంది. అసలు ఏ శ్రమ లేదుగా. పోనీ ఎలా కూర్చోండి, అలా కూర్చోండి అని కూడా చెప్పటం లేదుగా. ట్రై చేయండి అంతే. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీరు పనులన్నిటికీ మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ విశ్రాంతిని దేంతో దాంతో నింపొద్దు. నిశ్శబ్దంతో ఉంచండి అంతే, మౌనంతో ఉంచండి, ప్రశాంతతతో ఉంచండి. మిమ్మల్ని మీరు ఫీల్ అవ్వటం ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆలోచించి చూడండి. బాగుంటే ట్రై చేయండి. లేదు మీరు ఆల్రెడీ ఏదన్నా మార్గాల్లో నడుస్తూ ఉంటే చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో, మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో, మీ మతాల్లో, మీ గురువులతో హాయిగా సాగిపోండి. ఇదేమన్నా అర్థమైతే ట్రై చేసుకోండి. జస్ట్ మనస్సు ఎంత ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. పూర్తిగా ఒకవేళ మీకు అనంత ఆత్మశక్తి తెలియకపోయినా మన మనసు మీద అదుపు వస్తుంది, మన శరీరం మీద అదుపు వస్తుంది, మనలో మంచి పెరుగుద్ది, చెడు తొలగిపోద్ది. ట్రై చేసి చూడండి. అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోతాయి, భయాలు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి, అతి ఆశలు, అత్యాశలు, కోరికలు తగ్గిపోతాయి, దుర్మార్గ పనులు, చెడ్డ పనులన్నీ తగ్గిపోతాయి. మీరు అలా మౌనంగా కొంతకాలం కూర్చొని చూడండి. ఈ మార్పులన్నీ మీలో కనపడతాయి. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి అనంత ఆత్మశక్తి ఎరుకను ఇప్పుడే పొందలేకపోవచ్చు, కానీ జీవితంలో అవసరమైన అద్భుతమైన మంచి మార్పులన్నీ జరుగుతాయి.
ప్రయత్నించి చూడండి. అది కూడా మీకు అర్థమైతే నచ్చితే, లేదా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.